దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి ఇక్కడ నిలబడి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవాతి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా దేవాతి దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధముగా ఈ పునరుద్ధాన ఆరాధనకు కూడి వచ్చిన దేవుని పిల్లలు, నా కుటుంబ సభ్యులైన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుని వాక్యాన్ని మనం విందాం. బైబిల్ నుంచి కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి ఒకసారి. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. ఈ వాక్యముల ద్వారా ఈ దినము దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమెన్. గత 2 వారాలుగా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడేది ఏంటంటే, శ్రమలు ఎందుకు వస్తాయి, ఏ కారణాన్ని బట్టి శ్రమలు వస్తాయి. దేవుడు గత 2 వారాలుగా మనతో మాట్లాడుతూ శ్రమలు మనలో దీనత్వాన్ని తీసుకురావడానికి వస్తాయని, శ్రమలు మనల్ని సరిచేయడానికి వస్తాయని, శ్రమలు మనను పరీక్షించి గొప్ప చేయడానికి వస్తాయని, శ్రమలు మనను పరిశుద్ధపరచడానికే వస్తాయి అని, శ్రమలు మనలో ఉన్న పాపాన్ని బట్టే వస్తాయని, శ్రమలు దేవుని మాట వినకపోవడం బట్టే వస్తాయని 2 వారాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. మరి మీలో ఎంతమంది అవి రాసుకున్నారో నాకు తెలియదు, కానీ బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడినవి శ్రమలు ఎందుకు వస్తాయో అనే విషయాలు చాలా స్పష్టంగా రాయబడింది బైబిల్లో. ప్రతి శ్రమ వెనకాల ఏదో ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా శ్రమ ఎవరి జీవితంలోనికి రాదు. అందుకే ప్రభు మాట్లాడుతున్నారు, నీలో ఒకవేళ దీనత్వం లేకపోవడం బట్టి వచ్చిందేమో శ్రమని, నిన్ను సరిచేయడానికి వచ్చిందేమోనని, నిన్ను పరీక్షించే గొప్ప చేయడానికి వచ్చిందేమోనని, పరిశుద్ధపరచడానికే వచ్చిందేమోనని, నీ పాపాన్ని బట్టే వచ్చిందేమోనని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ ఒకసారి ఇంటికి వెళ్ళాక చూసుకున్నారా? మీరు చూసుకున్నారా? చూసుకోండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇవి దేవుని సన్నిధిలో ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన విషయాలు ఇవన్నీ కూడా. వాక్యములో దేవుడు నాకు చూపించిన విషయాలు. అసలు ఒక మానవ జీవితంలో శ్రమలు ఎందుకు వస్తున్నాయి, ఈ విషయంలో మనకు ఒక క్లారిటీ ఉన్నప్పుడు మనం భయపడం. ఫోన్ పోతే మనం భయపడతాం, మొబైల్ ఫోన్ పోతే మనం భయపడతాం, కానీ రిపేర్ చేసేవాడు భయపడ్డావు. వాడు భయపడ్డా. ఎందుకని? వాడికి తెలుసు బ్యాటరీ ప్రాబ్లమా, సాఫ్ట్వేర్ పోయిందా, ఇంకేముంటాయమ్మా జాషు అందులో, మదర్ బోర్డా ఫాదర్ బోర్డా, ఐసీయో ఏదో ఏసీయో, అది పోయిందా, ఏం పోయిందో వాడికి తెలుస్తుంది కాబట్టి వాడు భయపడ్డావు. ఎందుకని? సమస్య అంటే వాడికి తెలుసు. అలాగే శ్రమలు ఎందుకు వస్తాయో దాని యొక్క కారణాలు ఏంటో మనం తెలుసుకుంటే శ్రమను బట్టి మనం గమ్మున భయపడం. ఎందుకని? కారణాలు తెలుసు కదా. ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో, ఫోన్ ఎక్కడ పోయిందో, ఎక్కడ రిపేర్ ఉందో, ఎక్కడ దెబ్బతిన్నదో ఫోన్ వాడికి తెలుసు కదా. సో వాడు భయపడ్డావు. అలాగే శ్రమలు ఎందుకు వస్తున్నాయో అనేటువంటి కారణాలు మనం కూడా తెలుసుకుంటే మనం కూడా భయపడము. ఈరోజు దేవుడు శ్రమలు ఎందుకు వస్తాయి అనే అంశంలోనే మనతో దేవుడు మాట్లాడుతున్న మరొక మాట ఏంటంటే, నీ జీవితానికి శ్రమలు రావడానికి గల కారణం నీవు యెహోవాను అనుసరించకపోవడమే. అదే చదువుకున్నాం మనం. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు. మనం ఎవరిని ఫాలో అవుతున్నాం, ఎవరిని అనుసరిస్తున్నామో, మనం ఎవరిని వెంబడిస్తున్నాం, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ దైనందిన జీవితంలో, లోకంలో మనం తిరుగుతున్నప్పుడు చాలామంది మనకు ఎదురవుతూ ఉంటారు. చాలామంది జీవితాలు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి.
చాలామంది కదలికలు మన పైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. తెలియకుండానే కొంతమంది కదలికలు మనలోకి వచ్చేస్తూ ఉంటాయి. తెలియకుండానే అవి మనలోకి వచ్చేస్తూ ఉంటాయి. ఎవరితో మనం ఎక్కువగా స్నేహం చేస్తూ ఉంటామో వారి చేష్టలే, కదలికలే మనలోకి వచ్చేస్తాయి. పసిపిల్లలు కూడా బూతులు మాట్లాడుతున్నారంటే ఏంటి కారణం? వాడి పెరిగిన వాతావరణం మంచిది కాదు. వాడి ముందున్నటువంటి తల్లిదండ్రులు, లేకపోతే బంధువులో, చుట్టాలో, ఇరుగు పొరుగు వారో, వీధిలో ఉన్నవారో ఎవరో బూతులు మాట్లాడేవాళ్ళు. కాబట్టి వాడికి కూడా ఏం అలవాటు అయిపోయింది? పచ్చి బూతులు. ఈ రోజున చిన్న పిల్లల నోట కూడా పచ్చి బూతులు ఉండడానికి గల కారణం ఏంటి తెలుసా? వాడు పెరిగే వాతావరణం బాగోక. అంటే బయటి వాతావరణం మన మీద ప్రభావం చూపిస్తుంది అంటే తప్పకుండా చూపిస్తుంది. ఇందులో సందేహం ఏమీ లేదు. ఎదుటి వ్యక్తి కదలికలు నీ పైన ప్రభావం చూపిస్తాయంటే ఖచ్చితంగా చూపిస్తాయి. ఇందులో సందేహం ఏమి లేదు. అందుకే బైబిల్ అంటది, యెహోవాని విడిచి వేరొకను అనుసరించే వారికి శ్రమలు. నువ్వు తెలియకుండా కొన్ని సందర్భాల్లో కొంతమందిని ఫాలో అయిపోతూ ఉంటావు. నీకు తెలియకుండానే కొన్ని సందర్భాల్లో ఎవరో చెప్పిన ఆ జాడల ప్రకారంగా నడిచేస్తూ ఉంటావు. నీకు తెలీదు, అది నీకు తెలీదు. అందుకే దేవుడు అంటాడు, నువ్వు ఎవరిని అనుసరించి నడుస్తున్నావు, ఎవరిని ఫాలో అవుతున్నావు, ఎవరి జాడల నడుమ నడుస్తున్నావు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం ఎవరి జాడలో నడుస్తున్నాము, ఎవరిని అనుసరించాలి అని మనం అడిగితే గనక ప్రభు మనకిచ్చే సమాధానాలు 3. ఆ 3 మొదటి సమాధానం చూడండి, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 13వ వచనం. ఎవరిని అనుసరించాలి అని కనుక మనం ప్రభువుని అడిగితే ప్రభు మనకిచ్చే సమాధానాలు 3. 1, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి నడుచుకొందునను. ఈ మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు. ఎవరిని అనుసరించాలి అని అడిగితే కనుక ప్రభు చెప్పే మాట ఏంటంటే, నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించిన కట్టడలు, ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో వాటిని నీవు అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడని యెహోవా నిన్ను మరి. ఆయన అనుసరించని వారికి శ్రమను బైబిల్ చెప్తుంది. మరి ఆయన అనుసరించినప్పుడు మరి ఎలా ఆయన అనుసరించాలి అంటే బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, ఆయన కట్టడలు, ఆయన విధులు ఏదైతే ఉన్నాయో వాటిని అనుసరించి నడుచుకోవాలి. ఈ మాట కాక మరలా దేవుడు మన నుంచి ఏమడుగుతున్నాడు అంటే, ఈ ఉదయం దేవుడు మనకు చెప్పే సమాధానములో ఒకటేంటంటే, నీవు నేనిచ్చినటువంటి వాక్యమును అనుసరించి నడవాలి. యెహోవాని విడిచి వేరొకను అనుసరించి వాటికి శ్రమలు విస్తరిస్తాయి. శ్రమలు విస్తరించకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాక్యమును అనుసరించి నడవాలంటే వాక్యపు అడుగు జాడలలో మనము నడవాలి. వాక్యపు అడుగు జాడల్లో మనం వేసే ప్రతి అడుగు అది వాక్యపు జాడై ఉండాలి. ఆ జాడలలోనే మనం అడుగేయాలి. ఎందుకో తెలుసా? మనము విమోచింపబడిన వారము, లోకముల నుంచి వేరు చేయబడిన వారము, ప్రత్యేకించబడిన వారము, దేవుని రక్తము చేత కొనబడిన వారము. ప్రభు అంటారు, నీవు నీ సొత్తు కాదు, నీవు విలువ పెట్టి కొనబడిన వాడవు. మనం మన సొత్తు కాదు, మనల్ని ఒక ఆయన కొనేసుకున్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. తన రక్తము చేత మనల్ని కొనుక్కున్నాడు. మనము కొనుక్కున్న వస్తువు పైన మనకి ఎలా అయితే అధికారం ఉంటుందో అదే విధంగా అంతకంటే అధికంగా, అంతకంటే ప్రాముఖ్యంగా రక్తము కార్చి మన కోసం ప్రాణం పెట్టిన దేవునికి మన మీద ఇంకా ఎక్కువ అధికారం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమనుసరించి నడవాలి? దేవుని వాక్యమును అనుసరించి నడవాలి. నువ్వు వేస్తున్న ప్రతి అడుగు వాక్యానుసారమైనదేనా? నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట వాక్యానుసారమైనదేనా? నీవు ప్రవర్తిస్తున్న నీ ప్రవర్తన వాక్యానుసారమైనదేనా?
నువ్వు చూస్తున్న చూపులు వాక్యానుసారంగానే ఉన్నాయా? నీ ఆలోచనలు వాక్యానుసారంగానే ఉన్నాయా? నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ ఆశలు, నీ కోరికలు ఇవన్నీ వాక్యానుసారంగానే ఉన్నాయా? ప్రభు చెప్పే మాట ఏంటంటే, మీరు నా ఆజ్ఞలు, నా కట్టడలు అనుసరించి నడుచుకోవాలి. ఇది ఆయన వాక్యమును అనుసరించి నడవాలి. మరి దేనిని మనం అనుసరించి నడవడానికి వీలు లేదు. ఒకటి. రెండవది, ఎవరిని అనుసరించి నడవాలి? చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి. ఒకటి, వాక్యమును అనుసరించి నడవాలి. రెండవది, దేవుని పోలి నడవాలి. దేవునిని పోలి నడవాలి. ఒకటి, ఏం చేయాలండి? దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చాడు, బైబిల్ని ఇచ్చాడు దేవుడు. ఈ బైబిల్ మన చేతిలోనికి ఊరికనే రాలేదు. ఇది చాలాసార్లు నేను చెప్తాను, మరలా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇంకా దేవుని వాక్యం పట్ల విలువ ఎరుగని వారు చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. దేవుని వాక్యం అంటే విలువ తెలీదు. 1500 సంవత్సరాల చరిత్ర ఇది బైబిల్. 1500 సంవత్సరాల చరిత్ర. ఇది ఒకరోజు చరిత్ర కాదు. లేకపోతే ఎవడో పని లేనోడు, ఊసిపోనోడు అలాగ గట్టికెళ్ళి కూర్చొని పెన్న పుస్తకం పట్టుకుని ఏదో కథ రాయడం, అది కాదు. ఇది 1500 సంవత్సరాల చరిత్ర సారమే వాక్యం, బైబిల్. ఈ చరిత్ర రోజున భూమి మీద కూడా మనకు కనబడుతుంది కదా. ఇస్రాయేల్ కనిపిస్తుంది, ఫలస్తీనా బైబిల్ కనిపిస్తుంది మనకి, జెరూసలేం కనిపిస్తూ ఉన్నాయి, నినివే కనిపిస్తుంది. బైబిల్లో ఏ పట్టణాల గురించి రాయబడ్డాయో, ఏ సంఘటనలు జరిగినాయని బైబిల్లో రాయబడినవో అవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా కల్లారా చూడొచ్చు ఈ రోజున. నాకు వెళ్ళాలని ఉంది, కానీ డబ్బుల్లో జాషువా లాంటి వాళ్ళని డబ్బులు ఇస్తే వెళ్తాను. మరి 150,000 ఎంత అవుతుందంట. ఏమో జాషువాని కనికరించి ఇస్తే శామ్యూల్ గారు వీళ్ళిద్దరూ మరి ఏమైనా త్యాగం చేస్తే నా కోసం, ఆ రవి గారు, మావయ్య గారు, మీరు ఎవరైనా త్యాగం చేస్తే వెళ్తాను. నాకు ఉంది వెళ్ళాలని. ఈరోజున అక్కడ ప్రత్యక్ష సాక్ష్యం మనకు కనబడుతూ ఉంది. యెరూషలేములో యేసు ప్రభు తెరవబడిన సమాధి, బెత్లెహేం, నజరేత్, ఇవన్నీ ఇప్పుడు ఆధారాలతో సహితము కనబడతా ఉన్నాయి. బైబిల్ మనం చదువుతున్నాం. ఇది ఒక యథార్థమైనటువంటి చరిత్ర. 1500 సంవత్సరాల చరిత్ర. 40 మంది భక్తులు దీన్ని రాశారు. దీని అంతటిని క్రోడీకరించడానికి భక్తులు ఎంత తిప్పలబడ్డారో. మనకు తెలిసిన భక్తుడు విలియం కేరీ, కలకట్టా, సిరంపూర్ ఆ ప్రాంతానికి వచ్చి బైబిల్ని కొన్ని 100 భాషలోకి తర్జుమా చేయడానికి ఆయన పడిన ప్రయాస అంతా ఇంతది కాదు. తర్జుమా చేసే టైంలో కొడుకు చచ్చిపోతే, కట్టుకున్న భార్య పిచ్చిదైపోతే, అయినా వెనుక తిరగకుండా, ఆయన ముద్రించినటువంటి బైబిల్ ప్రతులు కాలిపోతే అయినా ఆగకుండా, ఏ విధము చేతనైనా ఈ భారతదేశంలో ఉన్న ప్రజలకు తెలుగులో సువార్తను, వాక్యమును అందించాలనేటువంటి ఒక తీర్మానం కలిగి మరణాలు కుటుంబాల్లో ఎదురవుతున్నా, నమ్మేవాడు ఎవడు లేకపోతున్నా, 7 సంవత్సరాలైన సేవా జీవితంలో 7 సంవత్సరాల తర్వాత ఒక్కడు రక్షించబడ్డాడంటండి. 7 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు ఆ సేవకుడు. ఇది ఒకరోజు ప్రయాస కాదు. ఈరోజు నా చేతిలో బైబిల్ ఉండి కూడా మనం చదవలేకపోతున్నాం. వాక్యం దేవుడు మన చేతిలో పెట్టినా మనం దాని విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాము. అయ్యో, దేవుడు ఎంత విలువైన వాక్యాన్ని ఇచ్చాడు, కనీసం ఆ వాక్యాన్ని చదవలేకపోతున్నామే అన్న బాధ కూడా లేదు. దీని వెనకాల భక్తుల ప్రయాస, వారి కష్టం, వారు కార్చిన రక్తం, వాళ్ళు పడిన మనోవేదన, వాళ్ళు కార్చిన కన్నీళ్ళు ఉన్నాయి దీని వెనకాల. ఇది చాలామంది చాలా తేలిగ్గా తీసుకుంటారు.
ఆ బైబిల్ లైబ్రరీ కాలిపోయినా, భార్య చనిపోతే పాతి పెట్టడానికి ఎవడు రాలేదు. ఈడెవడో ఎక్కడోడో, ఏదో కులమోడీడు, ఏదో మతమోడీడు, వీడి దగ్గరికి మేము పోతే మాకంటేసుకుంటుంది ఏదో, ఆయనకి ఏదో గజ్జున్నట్టు. ఎవడో పోకపోతే తన భార్యని, తన కొడుకుని ఆయనే పాతి పెట్టుకున్నటువంటి పరిస్థితి, దుస్థితి. అయినా నేను రాశ చెందకుండా ఆయన ముందుకెళ్ళడానికి గల కారణం ఏంటి తెలుసా? ఎలా అయినా నశించిపోతున్న ప్రజలకు ఆయన వాక్కు వినిపించాలి, ఎలాగైనా వినిపించాలి. వాడు వినకపోయినా, వాడు తిరిగి కొట్టినా, వాడు చీ పో అన్నా. అరకులో నేను సువార్త ప్రకటించడానికి ఒక ఇంటికి వెళ్తే చే పో అన్నాడు ఒక ఆయన నన్ను. అయినా తలదించుకొని నోరు మూసుకొని అక్కడ కూర్చొని 4 పాటలు పాడి 2 మాటలు చెప్పి వచ్చాను. ఎందుకో తెలుసా? ఏ విధము చేతనైనా వారి హృదయంలో వాక్యం అనే బీజాన్ని నాటాలని, ఏ విధము చేతనైనా వాక్యమును అవలంబించే వాళ్ళుగా వాళ్ళని మార్చాలని, ఏ విధము చేతనైనా వారిని వాక్య స్వరూపంలోనికి తీర్చిదిద్దాలని. కాదన్నా, చీ అన్నా, నెట్టేసిన, కోపగించుకున్నా, అలిగినా, కొంతమంది అలిగేస్తూ ఉంటారు, అయినా మరలా తగ్గించుకొని. ఎందుకు ఇవన్నీ? ఏ విధము చేతనైనా వారికి దేవుని వాక్కును ప్రచురించాలి, చేరాలి వాళ్ళ దగ్గరికి. ఎందుకని? బైబిల్ చెప్తుంది సత్యం. యెహోవాను అనుసరించకుండా వేరొకరు అనుసరించే వారికి శ్రమలు విస్తరిస్తాయి. మరి ఏమనుసరించాలి? దేవుడు మనకంటూ ఒక వాక్యం ఇచ్చాడు, జీవగ్రంథాన్ని ఇచ్చాడు. నీ జీవితంలో దేవుని వాక్యానికి ఇచ్చే ప్రాముఖ్యత మరి దేనికి నీవు ఇవ్వకూడదు. వాక్యంలో దేవుడు ఇది చేయమని నీకు చెప్పాడా, దానికి నువ్వు కట్టుబడిపోవాలి. అంతేగాని అంటే ఎలాగవుతుందండి, మాకు అవ్వదండి అంటేనండి, మీరు బాగానే చెప్పారు కానండి, మరి ఆ పెద్ద పాస్టర్ గారు చేయట్లేదు కదండి. పెద్ద పాస్టర్ గారు కాదు, పెద్ద పాస్టర్ గారు తాత కంటే పెద్దది వాక్యం. పెద్ద పాస్టర్ గారు ముత్తాత కంటే గొప్పది వాక్యం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్యలో. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆ వాక్యమును మనం గైకోవాలి. రెండవది ఏం చేయాలి? ఆయన పోలికను అనుసరించి నడవాలి. ఆయన మనకి ఏం చెప్పాడో, వాక్యములు ఏం రాయించాడో వాటి ప్రకారంగా మనము వాటిని అనుసరించి నడవాలి. రెండవది, ఆయన పోలిక ఉంది కదా, ఆయన పోలిక. ఈ భూమి మీద ప్రభు ఇంచుమించుగా 33.5 సంవత్సరాలు బ్రతికారు కదండి. 33.5 సంవత్సరాలు యేసు ప్రభు జీవించిన నడవడిక, ఆయన పోలిక ఏదైతే ఉందో ఆ పోలికను అనుసరించి మనము నడవాలి. మూడవది ఏమనుసరించి నడవాలి గుర్తు చేస్తాను చూడండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా, ఇక్కడ ఆల్రెడీ ఒక ఆయన నడుచుకుంటున్నారు. మీరు నన్ను పోలి నడుచుకోనండి. ఇక్కడ పౌలు గారు ఆల్రెడీ దేవుణ్ణి పోలి నడుచుకుంటున్నాడు కాబట్టి ఆయన అంటున్నారు ఏమనంటే, మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంటున్నాడు. ఆయన నడుచుకుంటున్నాడు కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని, మేము ఎలా అయితే మీకు మాదిరిగా ఉండి నడుచుకున్నామో అలాగున ఎవరైతే నడుస్తున్నారో వారిని గుర్తుపట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు గారు యేసు ప్రభువుని పోలి నడుచుకున్నాడు. ఆయన నడుచుకొని ఆయన అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. అసలు ఈ మాట మనం చెప్పలేం, దడొచ్చేస్తుంది మనకు ఆ మాట చెప్పాలంటే. నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని అన్నాడు ఆయన అంటారు, మేము దేవుని పోలి నడుచుకున్నాం, ఇప్పుడు మీరేం చేయాలంటే నన్ను పోలి నడుచుకోండి. అంతేకాదు మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము, అంటే మీకు ఎలా మేము మాదిరిగా బ్రతికేమో మీ ఎదుట దేవుని వలె, క్రీస్తు పోలికలాగా అలాగున నడుచుకొని వారిని గుర్తుపెట్టి చూడుడి. ఇది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి మాట. అంటే ఒకటి, దేవుని వాక్యమును అనుసరించి నడవాలి. 2, దేవుని పోలికలో నడవాలి. అర్థమైంది కదండి?
దేవుని పోలిక మనకు ఎలా తెలుస్తుందంటే ఆ 4 సువార్తలు చదివినప్పుడు, ఆ పత్రికలను చదివినప్పుడు దేవుని పోలిక ఏంటో మనకు అర్థమవుతుంది. ఈ భూమి మీద ఆయన జీవించినప్పుడు అక్కడ సువార్తలోనే కాదు, బైబిల్ అంతా ఆయన పోలికలు మనకు కనబడతాయి. కాబట్టి 2 ఆయన పోలికలో నడవాలి. 3 ఆయన పోలికలో ఎవరు నడుస్తున్నారో వాళ్ళని గుర్తుపట్టాలి, వాళ్ళని వెంబడించవచ్చు. 3వ మాట అంటే ఏంటి మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే, క్రీస్తును పోలి నడుచుచు వాక్యమును అనుసరించే భక్తి గల సేవకులను. అర్థమైందండి? క్రీస్తును పోలి నడుచుచు వాక్యమును అనుసరించి నడిచే భక్తి గల పాటర్ గారండి, రండి 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 అయ్యగారు, కూర్చోండి అయ్యగారు, మంచినీళ్ళు తాగుతారండి, అయ్యగారండి. అంటే బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ కూడా సేవకులేనా? యేసుప్రభు పోలి నడిచే వాళ్ళేనా? నేను ఎవరు విమర్శించట్లేదు, ఉన్న మాటలు చెప్తున్నాను. సేవకులను నాకు మహాప్రేమ. సేవకుల కోసం నేను ప్రార్థన చేస్తాను కూడా ప్రతిరోజు నా వ్యక్తిగత ప్రార్థనలో సేవకుల్లో ఒక అంశం ఖచ్చితంగా ఉంటుంది. నేను వాళ్ళని విమర్శించట్లేదు, ఉన్నారు కొంతమంది, వాళ్ళ కోసం చెప్తున్నాను. నేను అందరూ సేవకులేనా? క్రీస్తుని పోలి నడుచుచు వాక్యమును అనుసరించి భక్తి కలిగి జీవించే సేవకులను పోలి నడవాలి మనం. వాళ్ళ పోలికి తీసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఎందుకని? వాళ్ళు క్రీస్తుని పోలి నడిచిన భక్తులు, వాళ్ళు క్రీస్తుని అనుసరించి బ్రతికిన వాళ్ళు. అందుకే ఇక్కడ పౌలు గారు ఏమన్నాడు? వాళ్ళు మీరు గుర్తుపట్టండి. గుర్తుపట్టాలి. బైబిల్లో ఒక ఆమె ఉంది కదా, ఆమె గుర్తుపట్టింది. చూడండి రాజుల గ్రంథంలో, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. 2వ రాజులు 4:8. ఎలీషా గారిని బలవంతం చేసింది ఆవిడ. వచ్చాను కాగా ఆమె తన పెనిమిటిని వాళ్ళ భర్తను పిలిచి, ఇదిగో మన అద్దకే వచ్చి వెళ్ళిపోతున్నాడు, వచ్చి వెళుతున్నాడు, నేను భోజనం ఆతిథ్యం ఇస్తున్నాను. సేవకుడు ఎలీషా ఉన్నాడే, అతడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. ఎవరిని పోలి నడవాలి? ఎవరి వాక్యం వినాలి? యూట్యూబ్లో ఎవరి వాక్యం వస్తే వాళ్ళ వాక్యం వినేద్దామా? వాళ్ళు బ్రతుకులు ఒకసారి చదవండి, తెలుసుకోండి. ఫస్ట్ చెప్పిన వాళ్ళ వాక్యం వినేయడం కాదు. అర్థమవుతుందా? తగిన సమయంలో హేరోదు ఏం చేశాడు? పీట మీద కూర్చొని ఉపన్యాసం చేశాడు. అమ్మో, ఇది దైవస్వరమే కానీ మానవ స్వరమో కాదు అని అనుకున్నారు. ఏమైంది? పురుగులు పడి చచ్చిపోయాడు. ఎవరిని అనుసరించాలి? దేవుడు మనకు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు, మనకు ఒక వాక్యాన్ని ఇచ్చాడు. ఈ సర్వ ప్రపంచంలో బైబిల్కి మించిన గొప్ప గ్రంథం ఏమీ లేదు. ఇలా చెప్పడానికి నేను ఏం సంకోచించను, ఏం భయపడను. బుద్ధిని నేర్పేది, జ్ఞానమును నేర్పేది, నీలో ఉన్న పాపమును వేర్లతో సహా పెళ్ళగించి బయటికి లాగేది, నిన్ను సరిచేసేది, నిన్ను ఖండించేది, నిన్ను గద్దించేది, పరిశుద్ధునిగా, నిర్దోషినిగా, నిష్కల్మషునిగా, నిన్ను దేవుని ఎదుట పవిత్రునిగా నిలబెట్టేది వాక్యం, గ్రంథం, బైబిల్ గ్రంథమే. ఇంకా ఏ గ్రంథంలో కూడా ఇంత పరిశుద్ధత మనకు కనబడదు. దేవుళ్ళుగా పిలవబడిన వారి సైట్లు వేసినట్లుగా, బీట్లు కొట్టినట్లుగా ఉంటాయి. కొంగు పట్టుకొని లాగాడు ఒక దేవుడు, ఇంకొక అతనేమో ఏం చేశాడు? కూతురు కన్నా కూతురుతో 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు సహజీవనం చేశాడంట. కన్నా కూతురు. ఇక మనం చెప్పలేము, ఇంకా చరిత్రలు చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటు అలా ఉంటాయి. కానీ బైబిల్లో అలాంటివి లేవు. ఏమి బైబిల్లో తండ్రి కూతురుతో పాలేదా, తండ్రి కూతురులో. దేవుడి గురించి చెప్పరా నాయన, దేవుడి గురించి చెప్పు. బైబిల్లో దేవుని గురించి మాట్లాడు. నువ్వు ఆ మాటలో దేవునిలో నువ్వు లోపాన్ని కనిపెట్టగలవా, కనుగొనగలవా? దేవునిలో ఉన్నాయా లోపాలు అసలు? కనుక మనం కనిపెట్టాలి, గుర్తుపట్టాలి. ఎవరిని? భక్తి కలిగిన దైవ సేవకులు ఎవరో మనం అనుసరించాలి. దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని మనము నడవాలి దేవుని పోలికగా.
మనము గుర్తుపట్టి నడవాలి, అనుసరించాలి. ఎవరిని? ఎవరిని? క్రీస్తుని పోలి నడుచుచు వాక్యమును గైకొని భక్తి కలిగి జీవించే దైవ సేవకులను, వాళ్ళని అనుసరించాలి. ఈ 3 విషయాలు చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరిని అనుసరించాలో తెలియదు. ఆవిడ ఏమంటుంది అక్కడ? ఏమని మాట్లాడింది ఆవిడ? మన యొద్దకు వచ్చుచున్న దైవజనుడు, భక్తి గల దైవజనుడు, మామూలుడు కాదు. కొంతమంది ఉంటారు సేవకులు, స్టేజ్ ఎక్కారంటే ఊదరగొట్టేస్తారు ప్రసంగాలు. నువ్వు మైక్ ఇచ్చావంటే 2 గంటలు చెప్తారు, 5 గంటలు చెప్తారు. ఇంట్లోకి వెళ్ళి మోకాలు వేసి ప్రార్థన 10 నిమిషాలు మోకాలు వంగ, వాళ్ళకి 10 నిమిషాలు వాళ్ళ వల్ల అవ్వదు. వాక్యం చెప్పమంటే టైం ఇస్తే మాత్రం చక్కగా ఐరన్ బట్టలు వేసుకొని అంగి వేసేసుకొని వచ్చేసి ప్రియులారా ప్రియులారా చెప్పమంటే అయ్యో బాబో సేవకుడు అంటే ఈ రోజున సేవకుడు, భక్తి కలిగిన సేవకుని గుర్తుపట్టడం చాలా ప్రాముఖ్యం సుమా. అర్థమవుతుందా? ఈరోజున భక్తి కలిగిన సేవకుని గుర్తుపట్టే వాళ్ళు లేరు. భక్తి కలిగిన సేవకుని గుర్తుపట్టి ఆయన్ని పోలి నడిచే వాళ్ళు లేరు. అతనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, విలువనిచ్చే వాళ్ళు లేరు. ఈ భక్తి ఇప్పుడు పెద్ద సేవకులు, గొప్ప సేవకులు ఎవరంటే వీళ్ళ దృష్టికి ఎవరో తెలుసా? చాలామంది క్రైస్తవుల దృష్టికి గొప్ప సేవకుడు అంటే ఎవరో తెలుసా? ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా తిరుగుతాడు మీటింగ్స్లో, ఆయన గొప్ప సేవకుడు వీళ్ళ దృష్టికి. అంటే ఖాళీ లేకుండా తిరగొద్దని చెప్పట్లేదు, కానీ వాళ్ళ దృష్టికి చెప్తున్నాను. వీళ్ళ దృష్టికి గొప్ప సేవకుడు అంటే ఎవడో తెలుసా? బెంజ్ కారులో రావాలి, చిక్, 500 చల్లండి పువ్వులు, చచ్చినోడు శవం మీద చల్లినట్టు 500 అయ్యగారు షూట్ వేసుకుని, టై కట్టుకొని, శుభ్రంగా రింగులు జుట్టుంటే సాఫ్ట్ చేసుకొని, కెమెరాకు అనుగుణంగా తయారయ్యి, చక్కటి పెయింట్ వేసుకుని, చక్కగా చేసుకుని వస్తే అయ్యగారు నీకోసం మూలన పడి గంటల తరబడి మోకాల మీద నలగొట్టుకుని ఉపాసాలు ఉండి ప్రార్థన చేస్తున్న సేవకుడు నీ దృష్టికి ఎవరో పనికిరానోడు. ఈయన ఈ ఖాళీగా ఉంటాడు. ఆయన చూడు ఏం తిరుగుతాడండి మీటింగ్స్లో, అబ్బాబ్బా తెగ తిరిగేస్తాడండి, ఈయనకేముంది పని? ఇంట్లో కూర్చుంటాడు, ఇంట్లో కూర్చొని ఆడేలాగా ఈడేలాగా అంటాడాడు. వీడికేం పని ఉంది? ఒక విషయం చెప్తున్నాను, భక్తి కలిగిన సేవకులు ఎవరో కాస్త గుర్తుపట్టడం నేర్చుకోండి. అది ఎలా తెలుస్తుంది? వాక్యమును చదవండి. అదే సమయంలో వారిని గమనించండి, సేవకుని గమనించండి. నీ సేవకుని గమనించు, నీ సేవకుని గుర్తుపట్టు. అతడు ప్రార్థనా పరుడో కాదు చూడు, అతడు వాక్యాన్ని ధ్యానిస్తాడో లేదు చూడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఆత్మల పట్ల భారం కలిగిన వాడో కాదు చూడు, ఉపవాసాలు ఉంటాడు, నీ కోసం ప్రయాసపడతాడా, నీ పట్ల ఒక బాధ్యత కలిగి ఉన్నవాడా కాదు చూడు. బాధ్యత కలిగిన సేవకులేమో పరికిరాని వాళ్ళు, బాధ్యత లేని సేవకులేమో అయ్యగారు అంటే అయ్యగారు కాదు, అమ్మగారు, అయ్యగారు, మమ్మీ డాడీ ఏదో తాత మామ బొమ్మలు వచ్చి కదా ఇదివరకు, ఇలా తిప్పితే మామ, ఇలా తిప్పితే తాత, ఏదో రాజు రాణియా, మమ్మీ డాడీ, అలాగా మమ్మీ డాడీ పోనీ మంచిదే. నీకున్న సేవకులు భక్తి కలిగిన వారా? వాక్యమును అనుసరించే వాళ్ళేనా? క్రీస్తు పోలిక వారిలో ఉందా? ఒకసారి నేను చెప్పాను కదా, ఉపవాసం లేకపోతే నువ్వు వేస్ట్ అన్నట్టుగా చెప్పాడు ఒక చోట ప్రసంగం. ఒక ఆయన మా అన్ని చెప్తుంటే నేను విన్నాను, దులిపేశాడంటండి. అయ్యో బాబు, మనం ఇంకా ఉపవాసం లేకపోతే మన బతుకులు వేస్ట్, క్రైస్తవులుగా పుట్టడమే వేస్ట్, మన పుట్టికే వేస్ట్ అన్నట్టుగా చెప్పాడండి. ఉపవాసం దొల్లగొట్టేశాడండి ప్రసంగం అయిపోయి భోజనాలకు వచ్చిన తర్వాత అన్నాడంట, నేను చెప్పాను కదా ప్రసంగం, నేనే ఉపవాసం ఉన్నా అన్నాడంట ఆయన. యథార్థంగా జరిగింది ఇది కల్లాబొల్లి మాట కాదు. కనుక భక్తి కలిగిన సేవకులు ఎవరో మనం ఏం చేయాలండి? గుర్తుపట్టాలి. ఇది చాలా ప్రాముఖ్యము. వేటిని అనుసరించి నడవాలి అంటే ప్రభు మనకిచ్చే సమాధానం ఏంటి తెలుసా? నేను నీకు వాక్యమునిచ్చాను, వాక్యమును అనుసరించినాడు. రెండవది, నన్ను పోలినాడు, నా పోలిక నీకు తెలుసు కదా, నన్ను పోలినాడు. మూడవది, ఇదిగో నన్ను పోలి ఎవరైతే నడిచారో ఆ దైవ సేవకులను పోలి
అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా దైవ సేవకులను, దేవుని పోలి నడిచే దైవ సేవకులను, దేవునిని వాక్యమును అనుసరించి మనము నడిస్తే మన జీవితంలో శ్రమల నుంచి మనం తప్పించుకుంటాం. అందుకే ఏమన్నాడు, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు. అంటే ఈ రోజున శ్రమలు ఎందుకు విస్తరిస్తున్నాయి చాలా మందికి? దేవునిని అనుసరించి నడవక యెహోవాను విడిచి దేన్నో అనుసరిస్తున్నారు, వేటినో అనుసరిస్తున్నారు. దేనిని అనుసరించాలో దేవుడు ఈ దినము చాలా స్పష్టంగా మనతో మాట్లాడారు. వేటిని అనుసరించకూడదో కూడా కొన్ని మాటలు మీకు చెప్తాను చూడండి ఈరోజు. లేవియాకాండము 18వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున నేను ఎక్కడికైతే మిమ్మల్ని తీసుకెళ్తున్నానో ఆ కనాను దేశాచారము చొప్పున కూడా మీరు చేయకూడదు. ఇక్కడ చాలా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు చూడండి. వారి కట్టడలను బట్టి నడవకూడదు, మీరు నా విధులను గైకోవాలి. ఇక్కడ చూడండి, నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను, మీ దేవుడనగు నేను యెహోవాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన ప్రజలతో చెప్పిన మాట ఏంటంటే, మీరు విడిచిపెట్టి వచ్చిన ఐగుప్తు దేశాచారము చొప్పున కానీ, నేను మిమ్మల్ని ఇప్పుడు రప్పించబోతున్న కనాను దేశాచారము చొప్పున కానీ మీరు చెయ్యకూడదు, నడవకూడదు. మరి ఏం చెయ్యాలి? మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. అంటే వాటిని అనుసరించి మనం నడవకూడదు. ఆచారాలు, వారి కట్టడలు, వాటిని అనుసరించి మనము నడవకూడదు. అందుకే కొత్త నిబంధనలో కూడా అపోస్తుల ద్వారా దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడించారు. ఒక మాట చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదవండి. చూడండి. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువు నందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి, వారు ఏమనుసరించి నడుస్తారు? తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి. ఎవరు? అన్యజనులు తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుస్తారు. అందుకే చాలా స్పష్టముగా దేవుడు తన భక్తుల ద్వారా వ్రాయించిన మాట ఏంటంటే, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదు, కుదరదు. అన్యజనుల వలె నడవడానికి కుదరదు. చాలా స్పష్టంగా చెప్పిన మాట నేను మరలా చదువుతున్నాను. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదు, నడుచుకోవద్దు. అన్యజనులు నడుచుకొనున్నట్లుగా. ఎందుకు అన్యజనులు నడుచుకున్నట్లుగా నడుచుకోవద్దని ప్రభు చెప్పారు? ఎందుకు చెప్పారు? ఎందుకో తెలుసా? వారు అన్యాచారాలు అనుసరించి నడుస్తారు. వారు కొన్ని ఆచారాలు ఉంటాయి, వాటిని అనుసరించి వాళ్ళు నడుస్తారు. మనము వీటిని అనుసరించి నడవకూడదు. వేటిని అనుసరించి నడవకూడదు అని చెప్పే క్రమంలో ఒక మాట ఏంటంటే, అన్యాచారాలు అనుసరించి నడవకూడదు. అన్యాచారాలు అనుసరించి నడిస్తే మరి శ్రమలు రావా? యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వానికి శ్రమలు విస్తరిస్తాయి, బైబిల్ చెప్పింది. మరి అన్యజనుల ఆచారాలు అనుసరించి నడిస్తే మనకి రావా? ఏంటి అన్యజనుల ఆచారాలు? టపటప్ మనం కొన్ని చెప్తానంటే మీకు తెలుసులే.
ఇంకా మీకు క్షుణ్ణంగా అర్థం అవడం కోసం. ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇంట్లో పేడ వేయించుకుంటారు. వాళ్ళు వేయించుకుంటారు, అది వాళ్ళది. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళినప్పుడు పాలు పొంగిస్తారు. ఇల్లు కట్టినది మొదలుకొని చనిపోయిన వాడిని కప్పెట్టే వరకు కొన్ని ఆచారాలు వాళ్ళకు ఉంటాయి. ఇవి అన్యాచారాలు, వాటిని మనం అనుసరించకూడదని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఇల్లు కట్టేటప్పుడు వాస్తు చూసుకుంటారు వాళ్ళు. నువ్వు ఎక్కడ పెట్టాలి, గొయ్యి ఎక్కడ పెట్టాలి, బాత్రూమ్ ఎక్కడ, బాత్రూమ్ అక్కడ ఎట్టుకుంటానే కానీ నీకు మోసం రాదా? ఏమండి, పొయ్యి అక్కడ ఎట్టుకుంటానే కానీ నువ్వు వండే వంట కూరగాయలు ఉడకవండి. అంటే వాళ్ళకి కొన్ని ఉంటాయి, అవి వాళ్ళు చేసుకుంటారు. ఇవి మనము అనుసరించకూడదని బైబిల్ చెప్తుంది. మీరు చూసారు లేదు? నేను చూశాను. దేవుని నమ్మి బాప్తిస్మము పొంది ప్రభు బలలో పాలు పంపులు పొందే వాళ్ళు కూడా ఇంట్లోకి వెళ్ళగానే పాలు పొంగించడం ఇక చూస్తే వాళ్ళు ఇక చాలా చాలా క్రైస్తవుల గురించి నేను చెప్తున్నాను. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మనకి. మనోళ్ళు సరిగ్గా ఉంటే వాళ్ళు సరిగ్గా ఉంటారు. మనోళ్ళు బుద్ధి నేర్పే వాళ్ళకుంటే వాళ్ళు చక్కగా క్రమమైన మార్గంలోకి వస్తారు. కాబట్టి మనోళ్ళ గురించే నేను చెప్తున్నాను. అయిపోద్ది, ఈ ఓపెనింగ్ అయిపోద్ది. ఈలోపు పిల్ల పెద్ద మనిషి అవుతుంది. ఏమండి, చెప్తున్నాను ఏమనుకోద్ది, ఎందుకంటే ఉన్నాయి చెప్తున్నాను. మనం చేయకూడదు కాబట్టి నేను చెప్తున్నాను. ఇంతవరకు ఒకవేళ చేసి ఉండొచ్చు, నేను కాదంటలేదు. దాన్ని నేను మిమ్మల్ని ఏం తప్పు పట్టట్లేదు. ఎందుకంటే ఇప్పుడు తెలియనప్పుడు అజ్ఞానంలో చేసాను. ఒకప్పుడు నేను తప్పు చేశాను, కానీ తప్పు అని తెలుసుకుని మానేశాను. ఇప్పుడు తప్పని కూడా తెలిసి చేశాను అనుకో, దేవుడు నన్ను తప్పు పడతాడు. అప్పుడు చేసాం, మనందరం చేసిన వాళ్ళమే, ఇందులో పెద్ద వింత ఏమీ లేదు. ఇక మీదట చేయకూడదు, జాగ్రత్త పడాలి. ఎందుకని అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదు. ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను. చాలా ఖండితంగా చెప్పారు భక్తుడు పౌలు గారు. ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను, వలదు అంటే ఏంటి? కుదరదురబ్బాయి, కుదరదురబ్బాయి. ఇది మన భాషలో చెప్పాలంటే. ఈలోపు పిల్ల పెద్ద మనిషి అవుతుంది. ఇవన్నీ ఏం చేస్తారు ఇప్పుడు? బిలే మా పిల్ల పెద్ద మనిషి అయింది. అవునా సాపేసావా, కూర్చోబెట్టావా, ఉండలెట్టావా? నాకు తెలియదులే అవన్నీ. కొంతమంది చెప్తాండి, నా భార్య చెప్తాండి. నా భార్య వాళ్ళకి కూడా చేశారులే పాపం. వాళ్ళకి అప్పటికి మామయ్య గారికి అత్తయ్య గారికి తెలీదు, వాళ్ళకి పాపం తెలియదు కాబట్టి ఆ టైంలో చేశారు. అది మనకి ఇక వద్దు. కానీ ఇప్పుడు మనం చేయకూడదు. ఎందుకని? మనకంటూ ఒక వాక్యాన్ని దేవుడు ఇచ్చాడు. లోకములో నుండి దేవుడు మనల్ని వేరు చేశాడు. వేరు చేసిన తర్వాత దేవుడు అన్నాడు, ఒరే అబ్బాయి, అన్ని జనులు నడుచుకున్నట్లే మీదట నువ్వు నడుచుకోకూడదురా అని చెప్పేశాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయకూడదు? ప్రత్యేకంగా ఉండాలి. ఈ రోజున నేను ఎందుకు ఈ పాయింట్లో నేను ఎత్తి చెప్తున్నానంటే, ఈ రోజున క్రైస్తవుల్లో చేసేవాళ్ళు లేరా? మెచ్యూర్ ఫంక్షన్ చేసేవాళ్ళు లేరా? పాస్టర్ గారే చేస్తున్నారు. పాస్టర్ గారు మెచ్యూర్ ఫంక్షన్లో విశ్వాసులు కాదు, కన్నా కూతురికి చేస్తున్నారు. ఆయన ఇదేదో పెట్టారండి, ఇదేదో అంటారు, అదేంటిది, ఓనీ ఫంక్షను. పాస్టర్ గారు కూతురులకు ఓనీ ఫంక్షన్ పెట్టారండి. పాస్టర్ గారు కూతురికి ఓనీ ఫంక్షన్ పెట్టమని బైబిల్ చెప్పిందా? అది ఎవరు అనుసరించే పద్ధతి? నువ్వెందుకు చేస్తున్నావు అంటే అన్ని జనుల నుంచి నువ్వు ఇంకా వేరు చేయబడలేదా? వాక్యము మాలాంటి వాళ్ళకేనా, నీకు వర్తించదా? అందుకే ప్రభు అంటారు, అన్యజనులు నడుచుకున్నట్లు ఇక మీదట మీరు నడుచుకోవద్దు. మెచ్యూర్ ఫంక్షన్ అయిపోద్ది. ఈలోపు అమ్మగారు పెద్ద అయిపోతారు, చదువుకుంటారు, ఉద్యోగం మంచి రేంజ్కి వచ్చేస్తారు. ఇప్పుడు పెళ్ళి అనగానే ఏంటి? అయ్యగారండి మన కులంలోనే చూడండి, అయ్యగారు మన కులంలోనే చూడండి. అబ్బాయి తరపులంక అయ్యగారు అమ్మాయి కట్నం తేవాలండి, కట్నం గట్టిగా పట్టుకురావాలి. పెళ్ళిళ్ళలో కులం చూసుకోవడం, పెళ్ళిళ్ళలో కట్నాలు చూసుకోవడం బైబిల్లో ఉందా? అది దేవుడు మనకిచ్చిన నియమమా? మన నియమం కాదు అది.
ఎవరికి ఆ నియమం ఉందో, ఎవరు పెట్టుకున్నారో వారు ఆ నియమాన్ని పాటించుకుంటారు. మనకు ఆ నియమం లేదు కదా. కానీ మనకి ఏముండాలా? కులము. ఒక ఆయన సేవకులు చెప్తూ ఉంటే మొన్న నేను విన్న మంచి మాట ఆయన చెప్పారు. కుక్క బుద్ధి ముక్క దగ్గర తెలుస్తుందంట, క్రైస్తవుల బుద్ధి కళ్యాణం దగ్గర తెలుస్తుంది. భలే చెప్పారండి ఆయన. ఆ తండ్రి గారికి వందనాలు, నిండు వందనాలు. అదో నిజమేనండి, నిజమే. ఆయన చెప్పింది 100కి 100 నిజం. కళ్యాణం రాగానే కులం చూసుకుంటారు, ఆ తర్వాత కట్నం చూసుకుంటారు, ఇంకేం చూసుకుంటారు? అమ్మాయి రంగు, ఇక గుణం, బుద్ధి, క్యారెక్టర్ ఇవి చూడరు. ఆ గుణం ఎలాంటిదో చూడరు. చీకట్లో కూడా మెరిసిపోతారా? ఐశ్వర్య ఇలా ఉంది, చేసుకోరా, మెరిసిపోద్ది పిల్ల, తల్లడిపోద్దా, కరెక్ట్గా నీకు సరిపోద్ది. అలాగా ఒకసారి మా చిన్నానికి మ్యాచింగ్ చూడడానికి వెళ్తా ఉంటే, నేను మా చిన్నాని ఆయన గారికి మ్యాచింగ్, మేము ఇద్దరమే. మా చిన్నానికి మ్యాచింగ్, ఒరే మనుగా నడరా మ్యాచింగ్ అంటున్నాడు. వీళ్ళు ఫోన్ చేశాడు ఆయన, అయ్యగారండి దినకర్ గారు, ఎవరో పెళ్ళిళ్ళు చూసే మ్యారేజ్ బ్యూరో గారు, పెళ్ళిళ్ళ పేర ఆయన ఫోన్ చేసి, దినకర్ గారు వచ్చండి, ఇక పాపనే మిమ్మల్ని పక్కన పెడితే కాటలో చక్కగా తూగిపోతారు అన్నాడు ఆయన. తక్కెట్లో పెడితే చక్కగా తూగిపోతారు, ఇక ఏం తేడా ఉండదు అని అన్నాడు ఆయన. ఎంతగా అక్కడికి వెళ్ళేసరికి మొత్తం బెడ్స్ కొట్టేసింది. తక్కెట్లో పెడితే మొత్తం ఇద్దరు చక్కగా తూగిపోతారన్నాడు. తక్కెట్లో పెడితే కాదు, ఇక అందులో పెట్టినా తూగిలేగలేదు పరిస్థితి. ఇక అదవుతుంది, ఈయనగా తేలిపోతాడు. ఇప్పుడు ఈయన ఎప్పుడు తేలిపోవడమే, ఆవిడ ఎప్పుడు ఎలాగా ఉంటుంది, నేను ఎలాగ ఉంటానో, ఈయన మాత్రం తేలుతూ ఉంటాడు. ఇక ఇప్పుడు అమ్మో కుదరదు, వచ్చేసాం. ఇవన్నీ పెళ్ళి అనేసరికి పెళ్ళి స్టార్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఏం చేయాలా? పాపం మరి పెళ్లి కూతురు చేయాలి కదండి. అప్పుడేంటి? రుద్రాపశ్వ చేపను బండకేసి తోమినట్టు అబ్బాయి తరపులు అయితే అబ్బాయిని కూర్చోబెట్టేసి పసుపు రాసేసి రుద్దేసి ఎందుకండి అవి మనం చేయకూడదు అలాంటివి. అంటే అవి యాంటీబయాటిక్ అయితే నెలకోసారి చేయొచ్చు కదా, పెళ్ళికేంది చేతనం? ఇప్పుడు యాంటీబయాటిక్ మంచిదే, వారానికి ఒకసారి చేయి, ఇంకా మంచిది కదా. పెళ్ళికేంది చేస్తున్నావు నువ్వు? అది ఆచారం కాబట్టి చేస్తున్నావు, దాన్ని కవర్ చేసుకోవడానికి యాంటీబయాటిక్. ఇక ఇలా మొదలవుతాయి అన్యాచారాలు. కాబట్టి మీ గృహంలోనికి ఒకవేళ ఏవైనా వస్తున్నాయేమో చూసుకో. మీకు పైన చెప్పాను, నాకు తెలియని చాలా ఉన్నాయి. మొన్న నా భార్య అడిగాను, నేను చెప్పుకోను అంటే ఆవిడ చెప్తుంది కానీ నేను క్యాచ్ చేసుకోలేకపోయినా. ఇవన్నీ కూడా నాకు అసలు గుర్తుండదు ఎక్కువ. ఇది నిలబడితే దేవుడు మాట్లాడితే తప్ప ఎక్కువ స్టోరేజ్ ఉండదు ఈ బుర్రలో. ఎక్కువ స్టోరేజ్ ఉండదు కాబట్టి హాయిగా బ్రతుకుతున్నాను. ఎక్కువ స్టోరేజ్ పెట్టుకుంటే పాటికి ఎప్పుడు పరదేశులము ప్రియులారా ఇదిగో దేవా తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగించుకుంటున్నాను, నాకు అంతే, గుర్తుండవు. ఇక ఈ పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ మధ్యలో ఏదో వస్తుంది, అదేంటది? అది శ్రావణమా, ఆషాఢం రాగానే ఇప్పుడు ఎవరు చూడకూడదు? ఎందుకు? పెళ్లి కూతురు ఈలోపు దయ్యం అయిపోయి కూర్చుంటుందా? అబ్బాయి గారు చూడకూడదు. ఇప్పుడు చూస్తే ఇవిడు బావు అంటదేమో. మరి ఒకవేళ చూస్తే ఏమైపోద్దో? సరే వాళ్ళు చేశారు. ఈ రోజున దేవుని పిల్లలు నమ్మి బాప్తిస్మము పొంది దేవుని రక్తము చేత కనగబడిన వారు కూడా చేస్తున్నారు. ఎంత సిగ్గుచేటు అది! దేవుని నామానికి ఎంత అవమానం, పరిశుద్ధాత్మనికి ఎంత దుఃఖం కలుగుతుంది. ఇలా చేసి ఎన్నిసార్లు దేవుని గాయాలు రేపుతారు నేటి క్రైస్తవులు. దేవుడు చెప్పనిది చేసిన ప్రతిసారి నువ్వు దేవుని గాయాన్ని రేపట్లేదా? దేవునికి దుఃఖాన్ని నువ్వు కలిగించట్లేదా? దేవుడు వద్దన్నది చేసి అనేక సార్లు ఆయన నామాన్ని నువ్వు అనేకులు ఎదుట ఆయన నామను దూషించట్లేదా? ఆయన ఎంత గాయపడతాడు ఆయన. ఇది మనకు సంబంధించింది కాదు అన్నప్పుడు నీ పీక మీదకి కత్తి వచ్చిన దాని జోలికి నువ్వు పోకూడదు. సమస్య లేదు, పోకూడదు. చంపేసుకో, పోతే ఒక క్షణంలో పోదు ప్రాణం. నువ్వు చెప్పిన దానికి లోబడి నిత్య నరకాగ్నిలో పడి నిత్య మహిమను, నిత్య పరలోక రాజ్యాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? ఈ దృక్పథం, ఈ కమిట్మెంటు మనలో ఉండాలి. అర్థమవుతుంది. కాబట్టి ఒకటి, మనం ఏం చేయకూడదు? అన్యాచారాలు
అదికే ప్రభు ఏమన్నారు, మీరు విడిచి వచ్చిన ఐగుప్తు దేశ ఆచారము చొప్పున కానీ, మీరు వెళ్ళిపోతున్నటువంటి కనాను దేశ ఆచారము చొప్పున కానీ మీరు చేయకూడదు. నేను మీ దేవుడిని యెహోవాను, నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి మీరు నడవాలి. చాలా క్లియర్గా దేవుడు చెప్పాడు. కాబట్టి ఒకటి, అన్యాచారాలు మనము పాటించకూడదు. రెండవ మాట మీకు చెప్తాను చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం చూడండి. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై, ఇక్కడ ప్రభు అంటున్నారు, మీరు మీ ఏ పారంపర్యాచారం ఇది? ఇక్కడ 2వ వచనంలో మనకు కనిపిస్తుంది చూడండి. అదే 15వ అధ్యాయం 2వ వచనంలో, నీ శిష్యుల చేతులు కడుక్కొనకుండా భోజనము చేయుచున్నారే, వారు ఎందు నిమిత్తము? పెద్దల పారంపర్య. ఇది 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 ఏంటిది? ఇది అంటే దీనికి ఒక 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 టైటిల్ పెడతాం, పితరుల ఆచారాలు. ఏ ఆచారాలు ఇవి? పితరులు. అంటే పెద్దలు అనబోయి పితరులు. ఎందుకంటే మరి ఇంకా పెద్దలు ఉన్నారు కదా, ఇంకా పెద్దలు ఉన్నారు కదా, పితరులు. ప్రభు అక్కడ ఏమంటున్నారు? పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమే దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? కొన్ని ఆచారాలు, పితరుల ఆచారాలు కొన్ని ఉంటాయి. వాళ్ళ ఆచారాలు ఏంటి? భోంచేసే ముందు చేతులు కడుక్కోవాలి. పని కడుక్కుందాం, తప్పేముంది, కడుక్కుందాం. దీన్ని ఆచారంగా చేయొద్దు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, టక్మని తినేస్తారు, కడగలేదట పాపి, నీళ్ళు చేతులు కడుక్కోలేదు పాపి, అలా అనేవారు. అప్పుడు అదొక ఆచారం. కడిగితే పవిత్రుడని, కడగకపోతే అపవిత్రుడనే ఆచారం ఉండేది. అంతేకాదు, ఇప్పుడు ఈ భోజనం చేసే ముందు పళ్ళెలు కడుక్కొని తింటాం భోజనం. నాకు పెళ్ళికి ముందు భోజనం ముందు పళ్ళెలు కడుక్కుని అలవాటు నాకైతే లేదు. మేము కడిగేవాళ్ళం కాదు. నిజమే. ఇలా తుడుచుకుని ఉఫ్ అని ఊదుకొని అందులో వేసుకుని తినేయడమే. మీకేంటి? పళ్ళెము కడగాలి. ఎందుకని? అందులో ఏ దోమ వెళ్ళిపోయిందో, అందులో ఏ బల్లి యూరిన్కి వెళ్ళిపోయిందో, అందులో ఏ క్రిమి కీటకాలు పట్టేసినాయో. శాస్త్రవేత్తలు మనం ఇలా తిప్పి అలా తిప్పి చూసి కడగకపోతే లోపల అనుమానం వచ్చేద్దా, అమ్మో బలి వేషం వెళ్ళిపోద్దా అంటావా, దోమ మోసం వెళ్ళిపోద్దా అంటావా, ఏమైనా అయిపోద్ది అంటావా అంటే సందేహం ఉంటే కడుక్కొని తప్పేం లేదు. కానీ కొంతమంది కడుక్కోకుండా తినేస్తారు. ఇప్పుడు విందు భోజనాలకు మనం వెళ్తాం బయట. ఆ విందు భోజనాల్లో మనం ఏం చేస్తాం? ఇస్త్రాకులు కడుక్కోవడానికి కొన్ని సందర్భం కుదరనప్పుడు ఏం చేస్తాం? అలా దులిపేసి ఉఫ్ అనుకొని వేసుకుని తినేస్తాం అంతే. కానీ అప్పుడు యూదులు ఏం చేసేవారు తెలుసా? భోజనానికి ముందు పళ్ళాలు కడగకపోయినా, చేతులు కడగకపోయినా అది పెద్ద ఆజ్ఞగా చిత్రీకరించి అవి చేయని వారిని పాపులుగా ఎంచేవాళ్ళు. ఈ పెద్దల పారంపర్య ఆచారాలు ఇవి. ఒకటి, అన్యాచారాలు మనం పాటించకూడదు. 2, పెద్దల పారంపర్యాచారాలు. పెద్దలు భర్త కాలు మొక్కాలి. ఎవరిది ఇది? భర్త తిన్న తర్వాత ప్లేటు నువ్వే తీయాలి, గ్లాసు కూడా నువ్వే తీయాలి. ఆయన ముట్టుకోడు, ఆయన తింటాడో లేచిపోతాడు, నువ్వు తీయాలి. ఇది ఎక్కడ నుంచి వచ్చింది ఆచారం? ఇది ఆచారం అండి. మీకు తెలుసో లేదో, ఇది ఆచారం. ఇది తెలియకుండా నువ్వు తీస్తే నేను తీయకూడదు. నేను తీయను, నేను పురుషుణ్ణి. ఇంట్లో భార్య దగ్గర ప్లేట్ తీయవు, బయట ఎవతకో శాగలేట్ ఇస్తే అది ఇసిరేసిందనుకో, ఆ శాగలేట్ కూడా ఊర్చుకొని మరి తినేస్తావు. నేను చూశాను, ఇంటర్లో చదువుకుంటున్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ పిల్లకి శాగలేట్ ఇవ్వడం నేను అన్నాను, రే ఎందుకురా బాబు, ఎందుకు వచ్చిందిరా అని చెప్తాను. నేను అనకుండా, అమ్మాయి నాకు ఇష్టం ఆ డార్క్ ఫ్యాంటసీ ఏదో ఉంటుంది కదా, అది కొనేసి ఇచ్చాడు ఆ పిల్లకి. అప్పుడు వర్షాకాలం. ఆ పిల్ల లేగో నాకు ఎత్తాడు, తీసుకెళ్ళి ఆ పిల్లలా తీసుకుని బురదలోకి అలగట్టేసింది. ఆ పిల్ల అలా వెళ్ళనిచ్చి ఈడు తీసుకొని శుభ్రంగా దాన్ని తుడిచేసి తీసుకుని తినేస్తున్నాడు. రే బొందరామయ్యా అన్నాడు వాళ్ళు సిగ్గు లేకుండా. ఇలాంటి కేటగిరీలను చూశాను. ఇంట్లో మాత్రం ఎక్స్పోజ్ ఎక్కడ? ఇంట్లో పెట్టు అక్కడ ఏంటి, తీసి అక్కడి నుంచి పెట్టు ఏంటి, ఇంటికాడ. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నారు? పితరుల దగ్గర నుంచి. భర్తే దైవం. పతి అంటే భర్తే కదండి. పతే దైవం.
అలా నేర్పించుకొచ్చారు. అప్పుడు అందరూ ఏం చేయాలి? పతే దైవం, పతే దైవం, పతే దైవం, పతే దైవం. ఇప్పుడు భర్తలకు ఏం చేయాలి? ఇప్పుడు మనం కొట్టాలి. పతే దైవం, పతే దైవం, పతే దైవం కొట్టాలి. ఇక అది కొట్టకపోతే నేను పతి పతి పతి. బయటికి వెళ్తే మాత్రం శాగిలేడు తొక్క కూడా వదలం. ఆ అమ్మాయి ఎవరైనా తీసుకెళ్ళి తీసుకో ఇక్కడ కాళ్ళు అట్టేసుకుంటాం, ఇంటికాడేమో జుట్టు అట్టేసుకుంటాం. ఒకడు నేను అప్పుడు ఇంటర్ చదువుకున్నప్పుడే ఇంకొక ఆమె ఇలాంటివి చూస్తూ ఉంటాం. అందుకే నేను పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉంటాను. అస్సలు రోజులు బాగాలేదు సుమా. చిన్న పిల్లలు కూడా ఈ రోజున ప్రేమ వ్యవహారాలు మొదలుపెట్టే చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు మొదలెట్టేస్తున్నారు. ఈ చీడపురుగు ఇప్పుడే ఏరలేదనుకో, అమ్మో చాలా డేంజరు. ఈడేమో చీకట్లో లైట్ వేసినా కనబడ్డావు. ఆ అమ్మాయి ఎంతో చక్కగా పువ్వులాగా, రోజా పువ్వులాగా ఉంది ఆవిడ. ప్రతిరోజు కూడా వెళ్తున్నాడు. ఆ అమ్మాయి ఏమో ఏమి యాక్సెప్ట్ చేయదు. ఈలోపు రాఖీ పండుగ వచ్చింది. వీడు కూడా తిరుగుతున్నాడు కదా. ఏలో ఆడవాళ్ళందరూ ఏం చేస్తారు అనుకుంటున్నా, ఇష్టం లేనివాడు ఎవడని వెంబడించాడు అనుకో, రాఖీ పండుగ రోజున తేలిస్తాడు సంగతి ఏంటో. రాఖీ పండుగ వచ్చింది. ఈలోపు రాఖీ తెచ్చింది. వీడు అనుకున్నాడు, నాకు కట్టదు, నన్ను ప్రేమిస్తుంది, హృదయంలో పెట్టుకుంది ప్రేమ అనుకుంటున్నాడు. ఈడు పిచ్చోడు, ఈడు తింగరోడు. ఈలోపు ఆ పిల్ల రానే వచ్చి వీడికి రాఖీ కట్టేసింది. వీడు ఎంత పిచ్చోడో చూడండి. కట్టేసిన రాఖీ అంటే పీకేసి అవతలకు పడేసాడు. అవతల పడేసి కుదురు ఉండొచ్చు కదా. ఆ అమ్మాయి కట్టిన రాఖీ అని కాలేజ్ అంతా అయిపోయాక మరలా గోడ దూకు లోపలికి వెళ్ళి రాఖీ తెచ్చుకున్నాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, పతే దైవం అన్నట్టుగా ఇంట్లోనేమో ఎక్స్పోజు, బయటికి వెళ్తేనేమో పక్కన వాళ్ళు కాళ్ళు చేతులు అట్టేసుకొని వాళ్ళు బతులాడేసుకొని. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? పితరుల పారంపర్యాచారాలు, పెద్దల ఆచారాలు. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే పెద్దల ఆచారాలు చాలా ఉంటాయి. పెద్దల ఆచారాలు పాటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అదవుతుందా? కాళ్ళు దాటితే ఏమవుతుంది? కాళ్ళు దాటితే ఇప్పుడు కాళ్ళు గమ్ముని దాటాం, లేదు పాపం చాపుకున్నారు, అలాగేమో కాళ్ళు నొప్పులు, గమ్ములు లేపలేరు, దాటాం. అప్పుడు ఏమైంది? దేనికోనంట కొమ్ములు వచ్చేస్తాయి అంటే. దేనికి? బుర్ర గుద్దుకుంటే ఏమొచ్చేస్తాయి? కొమ్ములు వచ్చేస్తాయి అంట. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు? టిపి మళ్ళీ ఎలా కొట్టుకుంటారు. నాకు తెలిసినవి చెప్తున్నాను. ఇంకా నాకు తెలియని చాలా ఉన్నాయి. అదవుతుందండి. కాళ్ళు తగిలితే చాలు, కాళ్ళు తగిలమ్మమ్మమ్మ, ఇటు కాళ్ళు తగిలితే ఏమైపోతుంది? నువ్వు లెంపలు వేసుకోవాలా? నువ్వెందుకు లెంపలు వేసుకోవడం? ఎవరి కాళ్ళు తగిలి నాలేమో లెంపలు. ఇలా చూస్తే ప్రతి దాంట్లో కూడా ఏదో పితరుల ఆచారాలు, ఇవన్నీ మీరు పసిగట్టుకోవాలి. నేను అందుకే ఇది కాదని చెప్తాను. ఎందుకు చెప్తాను? బైబిల్ చదువుతున్నాం కాబట్టి, కొన్ని సందర్భాలు బైబిల్ చదివాం కాబట్టి ప్రభు చెప్తున్నారు, అది కాదు, ఇది మనకు సంబంధించింది కాదు అని మనం చేయకూడదు, దానివల్ల ప్రయోజనం లేదు. సరే మనం చేసిన దానివల్ల రూపాయి ప్రయోజనం ఉందా? ఒక్క రూపాయి ప్రయోజనం ఉందా? మరి లేనప్పుడు వాటిని మనం ఎందుకు చేయడం? అవసరమా? కాదు. ఈలో పెళ్ళి అయిపోద్ది. ఎవరు పడతారు? బొడ్డోడో బుడదో పుడతారు. గుచ్చి ఏం తాడతా పుడతారు. వీడు పుట్టగానే అమ్మాయికి దిష్టి తగిలేద్ది. ఇప్పుడు ఏం పెట్టాలి? వీడికి బొగ్గనో సొక్క, నెత్తి మీదో సొక్క, కాలు కిందో సొక్క, బొడ్డుకొక సిగ్గుతాడు, సిగ్గు పిల్ల. ఇప్పుడు ఏం చేయాలి? వాటిని కట్టకపోతే అమ్మ దిష్టి తగలేదు బాబాయ్. మళ్ళీ స్నానం చేయించినప్పుడు డొక్కు ఇలా తిప్పాడు, చుట్టూరు ఇలా తిప్పి ఆ నీళ్ళు అలా పడేసి, అప్పుడు క్రైస్తవులు చేయడం నేను చూశానండి. డొక్కు తిప్పి స్నానం చేయించడం నేను చూశాను. దేవుణ్ణి తెలుసుకొని సిగ్గు పిల్లలు కట్టుకోవడం, ఏవేవో కట్టుకోవడం. నేను చెప్తున్నాను, ఏవేవో తాళ్ళు కూడా మనం కట్టుకోకూడదు. అదవుతుందా? ఏదో తాడు కట్టుకున్నాం. మీకు విషయం చెప్పనా, మనం ఎవరో చెప్పారని తాడు కట్టుకుంటే దయ్యం పోద్దని తాడు కడతారు. తాడు కడితే దయ్యం పోదో. తాళ్ళు కట్టి అతను చెప్పాడు సాక్షి. నేను కావాలంటే మీకు షేర్ చేస్తాను లింకు.
తాళ్ళు కట్టిన మంత్రసానిగా పనిచేసిన ఒక వ్యక్తి చెప్పాడు సాక్ష్యం. వీళ్ళు తయారు చేసుకున్నప్పుడు ఒక్కొక్క తాళ్ళు 300 400 దయ్యాలు వదులుతారంట. నిజం, సాక్షి నేను వినిపిస్తాను. నేను తాళ్ళు కట్టేస్తాను ఒక అతను. వాళ్ళు ఏమంటారండి, అది తాళ్ళు కట్టేవో లేదు అంటారు కదా. సరే ఏదోలే, అదవుతుందా? ఒక్కొక్క తాడులో 300 దయ్యాలు వదులుతారంట. ఈ తాడు తెచ్చుకొని మనం కట్టుకుంటాం. అరే అదేంటిది, మొలక కట్టి తాళ్ళు కాళ్ళు కట్టుకోవడం ఏంటి? ఇప్పుడు ఆ తాడు దేనికి కడతాం? మొలక కట్టుకుంటాం. మొలక ఎందుకు కడతాం? పిల్లకి సెడ్డి జారిపోకుండా. ఆ మొలక కట్టి తాడు పట్టుకొచ్చి కాలుకి మెడక. ఇవన్నీ అక్కడి పితరుల పద్ధతులు. ఇవి మనం ఏమి ఆచరించకూడదు. ఇక్కడితో అయిపోతుందా? ఇక అయిపోదు. మరేంటి, సంవత్సరం పూర్తయింది, మరి పుట్టినరోజు చేయాలి కదా. పుట్టినరోజు చేయి. పుట్టినరోజు ఎవరొద్దన్నారు? నేను స్తుతికుడికి పెట్టు. ఎవరొద్దన్నారు? పెట్టుకో స్తుతికుడిగా. సాక్ష్యం చెప్పు. దేవుడు నీ జీవితంలో ఎలా కార్యం చేశాడో, ఎలా కుమారుని ఇచ్చాడో, ఏ విధంగా దేవుడు నీ జీవితంలో మేలు చేసి చెప్పు. సాక్ష్యం చెప్పు. అడుక్కునే వాళ్ళని, భేదోళ్ళని, కుంటోళ్ళని పిలిచి భోజనం పెట్టు. ఇకైతే నిజంగా కృతజ్ఞత ఉన్నవాడు ఏం చేస్తాడు? ఇప్పుడు నా పుట్టినరోజు రాబోతుంది. నేను చెప్పనులే, తారీఖు చెప్పనులే, ఈ వారంలోనే. నాకు ముందే భయం వేసేస్తుంది. ఏంటి, ఆ రోజు నేను ఎలా మరుగ్గా ఉండాలి, ఎలా మరుగైపోవాలి? అదవుతుందా? ఉపవాసం ఉందామా అని ఆలోచిస్తున్నాను ఇప్పుడు. ఏమో ఆ టైంకి బుర్ర తిరిగితే ఉపవాసం ఉంటాను. లేదంటే ఒక పూట అంతా బైబిల్ చదువుకుంటాను, ఒక పూట అంతా ప్రార్థన చేసుకుంటాను, అంతే. నా దేవుడు నాకు ఒక బ్రతికిచ్చాడు. బ్రతికిచ్చిన దేవునికి నేను కృతజ్ఞత చెప్పకపోతే నాలాంటి దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడు. నాలాంటి కృతజ్ఞత లేనుడు ఇంకొకడు ఉండడు. పుట్టినరోజు రాగానే ఇప్పుడు ఏం చేయాలి? కేక్ తెచ్చండి. కేకు నీదా? కాదు. ఇప్పుడు అక్కడ ఏం కట్ చేయాలి? కేక్ కట్ చేస్తేనే కానీ పుట్టినరోజు అసలు అవ్వదు. తెమలది అసలు వీళ్ళకి. పుట్టినరోజున కేకు కట్ చేయకపోతే పుట్టినరోజు గడపలేరేలో. పుట్టినరోజులో కేక్ లేకుండా పుట్టినరోజు చేయమనండి. పుట్టినరోజులు చేయమనండి. పుట్టినరోజు అంటేనే కేక్ అంటేనే పుట్టినరోజు. వీళ్ళకి కేక్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు కట్ చేయాలి, దేనికోసం? ఇక ఏమీ లేదు. ఇక ఇంకే గుడ్డెద్ది చాలా పడినట్టు ఎవడు ఏది చెప్తా చేసేయడమే. కేకు మంద కాదు. కేకు మనం కట్ చేయకూడదు. ఇక చాలా ఉన్నాయిలే, ఇంకా చెప్పను, ఇంకొద్దు. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, అప్పుడు చెప్తాను. నువ్వేంటమ్మా ఎందుకు గుచ్చేసావు? ఇంకా స్టోరీలు ఎక్కువైపోతున్నాయి. కన్సీవ్ అయిన తర్వాత స్వీట్లు హాట్లు పట్టుకెళ్ళడం, పలానా నెలను తీసుకెళ్ళాలి. తర్వాత అమ్మాయికి ఏం చేయాలా? సీమంతం చేయాలి. ఇప్పుడు వాళ్ళు చేసుకుంటారు. క్రైస్తవుడిగా పుట్టి యేసయ్యను నమ్ముకొని బాప్తీసం తీసుకొని యేసు రక్తము చేత కడగబడి ప్రభు బలలో పాలు పంపులు పొందుతూ కూడా నువ్వెందుకు చేస్తున్నావు? అది అన్యజనులు నడుచుకున్నట్లు ఇక మీదట మీరు నడుచుకోకూడదని ప్రభువును బట్టి నేను సాక్ష్యం ఇస్తున్నాను అని మాట్లాడారు భక్తుడు, అపోస్తలుడు. మరి అపోస్తలుడు చెప్పినప్పుడు మనము లోకానికి, అన్యజనులకు వేరే బ్రతకాలి, అవి మనం చేయకూడదని చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? వాటి విషయంలో జాగ్రత్త కలిగి వాటి దరిదాపులకి పోకూడదు. అన్యాచారాలు వదలాలి. 2 పితరుల ఆచారాలు వదలాలి. తర్వాత 3 ఇంక టప్ అని చెప్పి ముగించేస్తానులే, మూఢనమ్మకాలు. ఏ నమ్మకాలు ఇవి? మూఢనమ్మకాలు. బల్లి పడితే ఏదైపోద్ది, ఇంకా తొండ పడితే ఏదైపోతుంది, పామును సగం కొట్టేసి వదిలితే పగట్టేసుకుంటుంది, పగట్టేసుకొని నీ ఇంటి చుట్టూరే తిరిగేస్తుంది. ఇవన్నీ ఏంటి? ఇక నాకంటే ఎక్కువగా మీకే తెలుసండి. ఎందుకంటే ఆ వాతావరణం నేను పెరగలేదు కాబట్టి నాకు అంతగా తెలీదు. మీకు ఇంకా బాగా తెలుసు. అట్ల కోసం మూఢనమ్మకాలు, వాటిని కూడా మనం ఏం చేయకూడదు. మూఢనమ్మకాలు. ఈరోజున క్రైస్తవులు పాటించే మూఢనమ్మకాలు కూడా కొన్ని ఉన్నాయండి, అది చెప్పాలి.
ఏం చెప్పాను? మూఢ మనోళ్ళు పాటించే వీళ్ళకి మనోళ్ళకి కూడా బయలుదేరిపోయిన మూఢనమ్మకాలు. ఏంటి మూఢనమ్మకం? ఎవరికైనా బాగాలేదనుకో, ప్రార్థన నూనె, ప్రేయర్ ఆయిల్. అసలు ప్రేయర్ ఆయిల్ ఏంటి? ప్రేయర్ ఆయిలా? ప్రేయర్ ఆయిల్ ఎక్కడ ఉంది బైబిల్లో? ఉందండి? లేదు. బైబిల్ ఏం చెప్తుంది? మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, సంఘ పెద్దను పిలిపించి నూనె రాసి ప్రార్థన చేయించుకోండి. ఆ తర్వాత ఏమని రాబడింది? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఏది విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా రోగికి ఏమొస్తుంది? నూనె ద్వారా కాదు. మరి నూనె ప్రస్తావన ఎందుకు రాశారు బైబిల్లో? నేను చాలా స్పష్టంగా చెప్తాను. వీటి గురించి నేను కొంచెం స్టడీ చేసిన కానీ మీకు చెప్తున్నాను. నూనె రాసి అని ఎందుకు రాయబడిందో తెలుసా? పూర్వం యెరూషలేము, ఇజ్రాయేల్ ప్రాంతాల్లో వాళ్ళకి ఇప్పటికి కూడా ఒలీవ నూనె బాగా ఫేమస్. ఒలీవ నూనె వారు ప్రతి దానికి అది వాడతారు. వంటల్లో వాడతారు, తర్వాత తలకి వాడతారు, ప్రతి దాంట్లో వాడతారు. ఆయిల్ మసాజ్గా వాడతారు, కడుపు జబ్బులకు వాడతారు, కంటికి వాడతారు. అనేక రకాలుగా పలు విధాలుగా వాళ్ళు ఈ నూనెను వాడతారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, అతని గాయములు ఇంకను పిండబడలేదు, నూనెతో మెత్తన చేయబడలేదు అని రాయబడుతుంది. యెషయా గ్రంథంలో మనకు ఆ మాట కనిపిస్తుంది. నూనెతో మెత్తన చేయబడలేదు అంటే నూనె ఎందుకు వాడేవారు తెలుసా? ఎవరికైనా గాయములైతే మీరు గమనించండి, చూడండి. గాయం అయిందనుకో ఒంటికి, ఆ గాయం గట్టిగా పట్టేసుకుంటుంది, బిగిసిపోద్ది ఆ పార్ట్. మీరు ఎప్పుడైనా గమనించారా? కాళ్ళు కొట్టుకుపోయినప్పుడు, నేను బండి మీద వెళ్తున్నప్పుడు కొంచెం ఆడవాళ్ళు చూసి బండి ఇళ్ళల్లా తిప్పేసిపోండి. ఓసారి ఆడవాళ్ళని చూసి ఇళ్ళల్లా తిప్పేసరికి బండి అలా పోయింది. మొత్తం కాళ్ళు, అరికాళ్ళు, అరిచేతులు రెండు మొత్తం కొట్టిపోయి 4. తెల్లవారు లేచి కాళ్ళు అంటే రావట్లేదు. ఎందుకని? గాయాలు పట్టేసినాయి, పొడిబారిపోయి పట్టేస్తాయి. ఇప్పుడు అవి మెత్తన చేయబడాలంటే, ఇప్పుడు బాగా తలపోటు వచ్చింది, ఏం చేస్తాం? నూనె రాసుకో, కొంచెం తలకు నూనె పెట్టుకో. బాగా హీట్గా వచ్చేసింది జ్వరం, ఒంటికి ఏం రాస్తావు? అది నూనె రాసి ప్రార్థన చేయమని అందుకు చెప్పారు. నూనె ద్వారా స్వస్థత వస్తుందని కాదు. ఇదొక నమ్మకం. మన క్రైస్తవులు ఇదొక మూఢనమ్మకంగా బయలుదేరింది ఈ రోజున. నూనె ద్వారా స్వస్థత ఉంది, ప్రేయర్ ఆయిల్. నూనె ద్వారా ఏ స్వస్థత లేదు. ప్రార్థన ద్వారా దేవుని నుండి స్వస్థత కలుగుతుంది. ఈ విధానం ఉంది. మన నమ్మకం ఏంటి? నూనె ప్రేయర్ ఆయిల్. అయితే ప్రేయర్ ఆయిల్ రాసు. ప్రేయర్ ఆయిల్ కొట్లు కూడా వచ్చేసినాయి, వ్యాపారం అయిపోయింది ఈ రోజున అదంతానే. ఈ నమ్మకం ఎవరు కలిగి ఉండొద్దు. అందుకే నేను సాధారణ గమ్ముని ఎవరికి నూనె రాయను, అలాగని రాయనని కాదు. ఎవరికైనా అవసరమైతే నూనె రాసి ప్రార్థన చేస్తాను. అర్థమైందండి? దానికోసం అది. అంతేగాని ఏదో నూనె ద్వారా స్వస్థత కాదు, ప్రార్థన ద్వారా విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచునని బైబిల్లో రాయబడింది. ఇంకా మన వాళ్ళు పాటించే మూఢనమ్మకాలు ఏంటంటే, ఇంకొకటే ఏటమ్మా, ఆ పెన్ ఇక చాలా ఉన్నాయిలే. బైబిల్ ఏంటది? బైబిల్. మన వాళ్ళు నమ్మకం ఏంటి తెలుసా? బైబిల్ నీకు పీడకల్లో వచ్చేస్తున్నావు ఇంకో, బైబిల్ దిండిగా ఎట్టి పడుకో. మన వాళ్ళు నమ్మకం చాలామంది చేశారు ఇలాగా. బాగోపోతే ఎక్కడ ఎట్టుకోవాలి? బైబిల్ దిండుగాడ. కొంతమంది అయితే ఇంకా దిండు కూడా ఎట్టుకోరు, బైబిలే దిండు. దేవా నా దేవుడవు నీవే, నేను పండుకొని మేలుకొందును, నా తల కింద బైబిల్ ఉన్నది, ఏ దురాత్మయో నన్ను తాకదు అన్నట్టుగా పడుకుంటారు. అదవుతుందా? బైబిల్ కాదు మన నమ్మకం, దేవుడు మన నమ్మకం అయి ఉండాలి. బైబిల్ బట్టి ఏదో పీడకాలు వెళ్ళిపోతా కాదు. దేవుని ద్వారా కార్యం జరుగుతుంది. బైబిల్ దగ్గర పడుకుంటే సైతాన్ పోతుంది, బైబిల్ దగ్గర ఉంటే బాగుంటుంది. ఈ బైబిల్లో ఉన్న వాక్యాలు మన గుండెల్లో ఉండాలి, అప్పుడు పనిచేస్తాయి. బైబిల్ నెత్తి కింద ఉంటే కాదు, బైబిల్లో ఉన్న మాటలు గుండెల్లోకి రావాలి, అప్పుడు పనిచేస్తాయి. అప్పుడు నీ గుండెల్లో ఉన్న దేవుని వాక్యమును చూచి సాతానుని ఎదుట నుంచి పరిగెడతాడు. యేసుప్రభు భూలోకంలో జీవించినప్పుడు ఆయన హృదయంలో ఏముంది తెలుసా? వాక్యం ఉంది. నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలగినట్లుగా ఆజ్ఞాపించు,
అనగానే ప్రభు ఏమన్నారు? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. మరి ఏమన్నాడు? ఈ రాజ్యము భూలోకములో ఉన్న రాజ్యములు దాని మహిమంత చూపించి నీవు నాకు నమస్కారం చేసి ఇదంతయు నీకు అప్పగిస్తాను, ఇది నాకు అప్పగించబడి ఉంది ఇప్పటి వరకు, నీవు నాకు మొక్కితే నీకు దాన్ని నేను నీ దేవుడని యెహోవాకు మాత్రమే మొక్కి ఆయనకు మాత్రం నమస్కారము చేయవలని రాయబడి ఉంది అని దేవుడు సమాధానం చెప్పాడు. ఎందుకని? వాక్యము హృదయములో ఉంది. వాక్యము నెత్తి కింద కాదు, వాక్యము సంకలో కాదు, వాక్యము గుండెలో ఉండాలి. అప్పుడు అది శక్తిగా మారి మన జీవితాల్లో కార్యాన్ని చేస్తుంది. కాబట్టి ఈ నమ్మకం ఎవరిలోనే ఉంటుందో కనుక దయచేసి తీసేసుకోండి అమ్మా. ఆ తర్వాత 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటే కార్యం జరిగిపోద్ది, 7 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టేసుకుంటే కార్యం జరిగిపోద్ది. 3 రోజులు 7 రోజులు బైబిల్లో లేవు. దేవుడు ఇన్సిడెంట్గా చేస్తాడు. ఇన్స్టెంట్, క్షణాల్లో కార్యము. ఆయన కార్యం చేయాలంటే ఆయనకి 3 వారాలు 7 వారాలు అక్కర్లేదు. ఇది ఒక నమ్మకం క్రైస్తవులకి. ఈ రోజున క్రైస్తవుల్లో ఉన్న మూఢనమ్మకాలు చెప్తున్నాను, ఇంకెలాంటివి చాలా ఉన్నాయండి. కాబట్టి 1, అన్యాచారాలు మనం పాటించకూడదు. 2, పితరుల ఆచారాలు మనము పాటించకూడదు. 3, మూఢనమ్మకాలను మనము పాటించకూడదు. చివరగా అత్యవసరమైన ఒక పాయింట్ నేను చెప్పి ముగిస్తాను. అదేంటంటే సినిమా సాహిత్యాన్ని మనం అనుసరించకూడదు. ఏ సాహిత్యం అది? సినిమా సాహిత్యం. ఈ రోజున బయటికి వెళ్ళి చూడండి, రోడ్డు మీదకి వెళ్ళి మీరు చూడండి, కొంతమంది కటింగ్స్ చూస్తే సినిమా వాళ్ళు కటింగ్లే, వాళ్ళ వస్త్రధారణ చూస్తే సినిమా వాళ్ళు వస్త్రధారణే, వారి పద్ధతి చూస్తే సినిమా వాళ్ళ పద్ధతులే, వారి మాటలు చూస్తే సినిమా వాళ్ళ మాటలే. సినిమా కల్చర్ని మనం అనుసరించి నడవకూడదు. తల బాదుకుంటున్నారు చాలామంది దైవ సేవకులు, కన్నీళ్లు కారుస్తున్నారు. ఈ రోజున సంఘంలోనికి సినిమా ప్రభావం వచ్చేసిందని, సినిమాని సంఘంలోని తీసుకొచ్చేసారని కన్నీళ్లు కార్చి మరి ప్రజలను, క్రైస్తవులను హెచ్చరిస్తున్నారు ఈ రోజున సేవకులు. సినిమా కల్చర్ని, సినిమా పోకడను మనం అనుసరించడానికి వీలు లేదు. లేదు లేదు సమస్య లేదు అసలు. ఎక్కడైనా సినిమా పోకడను అనుసరిస్తున్నావా, దయచేసి వదులుకో, దయచేసి వదిలేసుకో. నీకు అది నష్టాన్ని తీసుకొస్తుంది. నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావు? నువ్వు యేసు ప్రభువును అనుసరించాలి. నీ హీరో ఆయనే, నీ హీరో ఆయనే, నీ తండ్రి ఆయనే, నీ తల్లి ఆయనే, నీ యజమానుడు ఆయనే, నీ అధికారి ఆయనే, నీ చక్రవర్తి ఆయనే, నీ పరిపాలకుడు ఆయనే, నీ ప్రధానమంత్రి ఆయనే, నీ ముఖ్యమంత్రి, అన్నీ ఆయనే. నీకు హీరోని చూసుకోవాలంటే ఆయనలో చూసుకో. నువ్వు ఎవరిని చూసుకోవాలనుకున్నా నువ్వు ఎవరిలో చూసుకోవాలి? దేవుళ్ళలోనే చూసుకోవాలి. దేవుని పిల్లలై ఉండి కూడా ఈ రోజున చాలామంది ఈ సినిమా కల్చర్ని అనుసరించి నడుస్తున్నారు. ఈ రోజున చాలామంది క్రైస్తవులు మొబైల్ ఫోన్లు చూడండి, వాళ్ళ ఫోన్లో ఆ సినిమా సాహిత్యమే. పేరుకి క్రైస్తవుడు, వాడు పెట్టే స్టేటస్ సినిమా స్టేటస్. పేరుకి క్రైస్తవుడు, వాడి ఫోన్లో సినిమాకి సంబంధించిన సాహిత్యం ఉంటుంది. పేరుకి క్రైస్తవుడు, వాడు రింగ్టోను సినిమా రింగ్టోను. నువ్వు సినిమాని అనుసరించాలనుకుంటున్నావా, దేవుని అనుసరించాలనుకుంటున్నావా? నువ్వు దేవుని అనుసరించాలనుకుంటే సినిమాని మానే, వదిలేదాన్ని. ఒక నిజ క్రైస్తవుడుగా నువ్వు బ్రతకాలనుకుంటే సినిమా పోకడ, సినిమా సాహిత్యాన్ని వదిలేసుకో పూర్తిగా. నేను ఒక సినిమా గురించి చెప్పట్లేదు. లోకంలో చాలామంది సామెతలు చెప్పేవాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు గురువులు ఉన్నారు. సామెతలు, మంచి మంచి సూక్తులు చెప్పేవాళ్ళు ఉన్నారు. అవి కూడా మనకు అనవసరం, మనకు వద్దది. వాక్యము చాలు మనకే. వాక్యానికి మించింది ఇంకోటి లేదు, వాక్యానికి తిరుగు రాసింది ఇంకోటి లేదు. ఇంత దివ్యమైన వాక్కును వదులుకొని కక్కుర్తిపడి దేనికోసం మనం వెళ్ళవేందుకు? పోవలసిన అవసరం మనకేమీ లేదు. సినిమా పోకడను అనుసరించకూడదు. పిల్లల్ని జాగ్రత్త గమనించండి. వాడు కటింగ్ వేసుకొచ్చినప్పుడు వాడు ఎలా కటింగ్ వేయించుకున్నాడు? మంచిగా వేయించుకున్నాడు, పద్ధతిగా వేయించుకున్నాడా? ఒక పక్కనంతా బొబ్బాస్కాయ చెక్కినట్టు చెక్కేసి నున్నగా, అది ఓ పక్కన చెక్కేసిన బొప్పాయి ఎలా ఉంటుంది, ఈ పక్కన చెక్కేసిన బొప్పాయి, ఈ పక్కన బొప్పాయి చెక్కేస్తే మధ్యలో తోలు ఎలా ఉంటుందో, తొక్క ఎలా ఉంటుంది, అలాగా ఈ పక్కన ఆ పక్కన చెక్కేసిన బొప్పాయి ఎలా ఉంటుంది తలకాయ. ఈరోజు అదే కదా కల్చరు, అందరూ అది చేస్తున్నారు. నేను మొన్న కటింగ్ షాప్కి వెళ్తా, ట్రిమ్మర్ ఎట్టేస్తున్నాడు నాకు. ఇలా బాబా అది ఎట్టకనైనా బాబా, నాకు మామూలు కటింగ్ అయ్యి ఆ ట్రిమ్మర్లు ఎట్టి గీసేకి బాబా,
మామూలు సాధారణ సర్వసాధారణమైన కటింగే. పెరిగింది పెరిగింది తగ్గిచ్చు అంతే. ఇటుకీకేసి అటుకీకేసి మధ్యలో ఇలా లేపేసి పెయింట్ బ్రష్ లాగా అలా ఏం చేయకు బాబా అని చెప్పాను. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చేసింది? కాబట్టి ఆలోచించాలి. మనము దేన్ని అనుసరిస్తున్నాము? క్రైస్తవులయుండి కూడా ఇంకా సినిమాని మనం అనుసరిస్తూ ఉంటే, ఇంకా సినిమాలు చూస్తూ ఉంటే, ఇంకా సినిమా ఆ సాహిత్యాన్ని స్టేటస్లో పెట్టుకుంటూ ఉంటే, ఇంకా ఆ ఫోన్లో అవే వీడియోలు ఉంటా ఉంటే, నీవు క్రైస్తవుడివై ఉండడం వల్ల ఇంకా ప్రయోజనం ఏముంది? పెట్టుకుంటే దేవుని పాటలు పెట్టుకొని దేవునిలో ఉండు. వద్దనుకుంటే వెళ్ళిపో. నో అబ్జెక్షన్, ఆపేవాడు ఎవడో లేడు. అటు ఇటుగా 2 అడుగులేసి దేవుని నామానికి అవమానం మాత్రం తీసుకురావద్దు. కాబట్టి ప్రభు మాట్లాడుతున్న మాట, యెహోవాను విడిచి వేరొకని ఆశ్రయించే వారికి శ్రమలు విస్తరిస్తాయి. అన్యాచారాలు అనుసరించొద్దు. తర్వాత పితరుల ఆచారాలు అనుసరించొద్దు. మూఢనమ్మకాలు అనుసరించొద్దు. సినీ సాహిత్యాన్ని అనుసరించొద్దు. వీటికి మనం దూరంగా ఉండాలి. వీటన్నిటి నుంచి దేవుడు మమ్మల్ని దూరపరచి ప్రత్యేకపరచి ఆయన వాక్యమునకు ఆయన పోలికలోనికి ఆయన మనల్ని మలచునుగాక. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి ఈ రోజున ఎందుకు శ్రమలు వస్తున్నాయి. ఏమో ఒకవేళ నువ్వు యెహోవాను అనుసరించడం మానేసావేమో, వేరొక దానిని నువ్వు అనుసరిస్తున్నావేమో. దయచేసి వేరే వాటిని అనుసరించడం మాని ఇప్పుడు ఏమి అనుసరించడం మొదలు పెడదాం? దేవుని వాక్యమును అనుసరిద్దాం. దేవుని పోలికను అనుసరిద్దాం. దైవ సేవకుని పోలికలో నడుచుకుంటున్న భక్తిపరులైన వాక్యమునకు లోబడుచున్న దైవ సేవకులను అనుసరిద్దామా? మీరు చెప్తేనే ముగిస్తాను. అనుసరిద్దాం. కాబట్టి గుర్తించండి, దేవుడు దేనికి లోబడి బ్రతకమంటున్నాడో దానికి లోబడి బ్రతుకుదాం. ఆయన పోలిక ఏ విధంగా ఉందో చూసి ఆయన పోలికలో బ్రతుకుదాం. దైవ సేవకులైన పోలికలు నడుస్తున్నారా? ఆ దైవ సేవకులను మనం ఏం చేద్దాం? వెంబడిద్దాం. ఆ షునేమి పట్టణస్థురాలు ఏమంటది? గనురాలు, మన ఇంటికి వచ్చుచూ పోవచున్న దైవజనుడు భక్తి గలవాడని నేను గమనించాను. ఇది చాలా ప్రాముఖ్యం. లాస్ట్లో ఈ పాయింట్ మరలా నేను చెప్తున్నాను. భక్తి కలిగిన గమనించు. నువ్వు సేవకుని గమనించి పసిగట్టు. ఏ పాటర్ గారు అయితే ఏంటి? మా నాన్నగారు ఒక ఆమెకు ప్రార్థన చేశారు. ఆమెకు దయ్యం పట్టుకుంది. నూనె రాసి ప్రార్థన చేసి, అమ్మా నేను పాస్టర్ అని వచ్చి ఎవరు వచ్చి ప్రార్థన చేస్తారు, నెత్తిమే చేయించుకొని ప్రార్థన చేయించుకోకు అని చెప్పారు మా నాన్నగారు. యథార్థం జరిగిందే. చెప్తే ఈవిడి అలాగేనండి. మనోళ్ళు ఏం చేస్తారో ముందు, అలాగేనండి పాస్టర్ గారండి ఓకేనండి ముందు అనేస్తారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారు అలాగే చెప్తాడులే, మనం చేసేద్దాం ఏంటి? ఈలోపు ఇంకో పాస్టర్ గారు ఎవరో వచ్చారు. అమ్మా నేను ప్రార్థన చేస్తాను, నీకు రమ్మా అని చెప్పి నెత్తి మీద చెయ్యేసాడో లేదో పోయింది, దయ్యం వచ్చేసింది. యథార్థం జరిగింది. చాలా జాగ్రత్త. భక్తి కలిగిన దైవ సేవకులను గుర్తుపట్టండి, వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. అది నేనైనా సరే చూడండి. ఇప్పుడు ఏదో నేను దైవ సేవకుని గౌరవించి నేను చెప్పట్లేదు. నన్ను ఎవరో గౌరవించాలని సేవకు వచ్చినప్పటి నుంచి ఎప్పుడు అనుకోలేదు, ఇప్పుడు అనుకోవట్లేదు. నా బ్రతుకు కాలం అంతా ఎప్పుడు అనుకోను కూడా. గౌరవించాలని అనుకోను. ఎందుకో తెలుసా? దేవుణ్ణే అందరూ గౌరవించాలని కోరుకుంటాను. అదవుతుందా? అది దేవుని వాక్యాన్ని బట్టి మీరు చేయాల్సిన పని. గమనించి స్టడీ చేసి. ఇలాంటి దాఖలాలు ఎన్నో తెలుసు నా జీవితంలో. మా నాన్నగారు అప్పటికే దేవుడు సేవకు పిలుస్తున్నాడు మా నాన్నగారిని. అయితే ట్రీట్మెంట్ చేస్తూ దేవుని పని చేస్తున్నారు. అక్కడక్కడ వాక్యం చెప్పడం దేవుడు పిలిచాడు, కానీ పరిపూర్ణంగా వచ్చేటువంటి ఆ కమిట్మెంట్ ఇంకా లేదు, ధైర్యం లేదు. 4 పిల్లలు, చిన్నపిల్లలు. మా పెప్పర్లోనే ఎక్కడో కాదు, పెప్పర్లో జరిగిన సంఘటన నేను చెప్తున్నాను. మా నాన్నగారి జీవితంలోనే కాదు, నా జీవితంలో జరిగింది కూడా నేను చెప్పగలను. ట్రీట్మెంట్కి చేయడానికి వెళ్తే అక్కడ ట్రీట్మెంట్ చేసి మా నాన్నగారు ప్రార్థన చేసి బయటకు వచ్చేస్తూ ఉంటే ఒక ఆవిడ చూసి అన్నాడంట, ఆహా పాస్టర్లో ప్రార్థనే, డాక్టర్లు కూడా ప్రార్థనేనా అన్నదంట. యథార్థంగా జరిగింది. దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను. ఇప్పటికి ఆవిడ ఉన్నట్టుంది అక్కడ పెప్పర్లో. అవసరమైతే మా డాడీకి ఫోన్ చేసి పేరుతో సహా మీకు నేను చెప్పగలను.
పాస్టర్లు ప్రార్థనే, డాక్టర్లు కూడా ప్రార్థనేనా అన్నదంట. అన్నది నోరు ఇలా ఉండిపోయింది. నిజం, యథార్థం జరిగిందండి. కరెక్ట్గా మా నాన్నగారు ట్రీట్మెంట్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయారు, ఏదో ఆపరేషన్కి వెళ్ళిపోయారు వేరే చోటకి. 2 రోజులు మా నాన్నగారు వచ్చేసరికి 2 రోజులు నోరు అలాగే ఉంది. అప్పుడు మొత్తానికి వచ్చి నువ్వు అప్పుడు చెప్పిందంట సైక్ చేసి, ఆయన వచ్చి ఇలాగంటే నేను ఇలా అన్నాను, అందుకే ఉండిపోయింది, ఆయన అమ్మానండి తగ్గుతుంది అని సైకిల్ చేస్తే, అప్పుడు వాళ్ళ తాలూకా వాళ్ళు వచ్చి, అయ్యా ఆవిడికి బాగాలేదు, నోరు ఇలా ఉండిపోయింది అయ్యా అంటే, ఆవిడ వెళ్ళి ఏంటో ఏమైందమ్మా అంటే, మీరు వస్తే నేను అన్నాను అందుకే ఉండిపోయింది, నాకు ప్రార్థన చేయండి అంటే, మా నాన్నగారు ప్రార్థన చేసి ఏస్తున్నాములు మూసుకున్నాను ఇలా కొట్టగానే మళ్ళీ యథావిధిగా నోరు మూసుకొని మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేసింది. కల్లాబొల్లి కబుర్లు కాదు. మన రీసెంట్గా ఒక నెల కూడా అవ్వదు, హైదరాబాదులో దినాల చర్చికి వెళ్ళి ఒక ఆయన దినాకు చేయబోయి నాకు చేశాడు తాగిన మొత్తులో. వీళ్ళకి నెంబర్లు తిరగేసి కనపడుతుంది తాగేసిన వాళ్ళకి. ఫోన్ కూడా కొన్ని సందర్భాలు తాగినోడు ఫోన్ ఉండే, ఫోన్ ఇలా ఉంటుందా, ఆడు ఇలా అట్టుకుంటాడు, ఇదిగో ఇలా అట్టుకుంటాడు, అలా అలే ఎవరిని ఆడి ఎలా ఉంటాడు ఆడికి తెలియదు. అడిగి నాకు ఫోన్ చేసి, నాకు బాగానే చేశాడు, ఎందుకని వాళ్ళ కొడుకు బాప్తీసం ఇచ్చింది నేనే ఇచ్చాను బాప్తీసం వాళ్ళ కొడుక్కి. ఫోన్ చేసి అంటాడు, నువ్వు ఎవరిని అడిగిచ్చావు బాప్తీసం నా కొడుక్కి, నన్ను అడగాలి కదా, తండ్రి నేను ఉన్నాను కదా, మీ పాస్టర్లు దోచుకుంటారు, మీరు అలాగా అల్లాగా మాట్లాడు. నేను అన్నాను, ఇదిగో ఎవరితో మాట్లాడుతున్నావో జాగ్రత్తగా మాట్లాడు, నోరు దగ్గర పెట్టుకో. నువ్వు నాతో మాట్లాడాలనుకుంటే తాగుడు మానేసి మాట్లాడు. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు ఏంటి, ఎవరు దోచుకున్నారు అని చెప్పి నేను కొంచెం గట్టిగా మాట్లాడాను, సీరియస్ అయ్యాను. తగ్గి చోట తగ్గాలి, మాట్లాడే చోట మాట్లాడాను. జాగ్రత్త, సేవకులతో జాగ్రత్తగా మాట్లాడని చెప్పాను. ఫోన్ పెట్టేసి అయిపోయింది. నేను ఇంకా ఇలాంటి మనకు సహజమే కదా, చీపో అన్న ఇవన్నీ మనం చూసాం కదా, పట్టించుకోను. నేను ఆయన కోసం ప్రార్థన కూడా చేయలేదు. అయ్యో ఎన్నో మేలులు పొందుకున్నారు వాళ్ళు దేవుని దగ్గర నుంచి. వాళ్ళ కుటుంబం చాలా చిందరవందరంగా ఉండేది, కానీ వాళ్ళ కుటుంబంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. తాగేసి దైవ సేవకుడు అన్న భయం కూడా లేకుండా అలా మాట్లాడాడు. మొన్న రీసెంట్గా జరిగిందండి, ఏముందో తెలుసా, నోరు ఆగిపోయింది. యథార్థం జరిగింది. నేను కళ్ళబొల్లి మాటలు చెప్పట్లేదు, అంటే మేము భయపెట్టడానికి కూడా నేను చెప్పట్లేదు. నోరు ఆగిపోయి 2 వారాలు నాన్ స్టాప్ జ్వరం వదలలేదు, మందులు వేసుకుంటే తగ్గట్లేదు 2 వారాలు. అప్పుడు ఒక ఆదివారం వచ్చి దిన బ్రదర్ దగ్గర మోకాళ్ళు వేసి మెడక ఇలా ఉంచేసాడంట. ఇంకా చెప్పడానికి నోరు రావట్లేదు. వాళ్ళ కొడుకు పక్క నుండి, అదేనండి మీకు ఫోన్ చేసి తిట్టాడంట కదా మా నాన్న తాగేసి అంటే, నన్ను కాదులే మా తమ్ముడికి చేశాడు ఫోను, మా తమ్ముడిని తిట్టాడు అంటే, అదేనండి అప్పటి నుంచే నోరు పని చేయట్లేదు, రావట్లేదు, జ్వరం వచ్చేసింది. దైవ సేవకుడు మరలా నూనె రాసి ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళాక ఇప్పుడు మాట్లాడుతున్నా, చక్కగా డ్యూటీకి వెళ్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది చూశాను, అందుకే నాకు భయం ఇవన్నీ నేను చూశాను కాబట్టి భక్తి కలిగిన దైవ సేవకులు మీరు గుర్తించండి. మీరు చూడండి, ఇప్పుడు ఆమె భక్తి కలిగిన దైవ సేవకుడిని గుర్తించి ఏం చేసింది, గోడ మీద గది కట్టింది. బల్ల, పీట, మంచము, దీపస్తంభము, దీపము అవన్నీ కూడా ఆయన కోసం ఏం చేసింది, అమర్చింది దైవ సేవకుని కోసం. ఏమైంది, కుమారుడు లేడు అసలు ఆవిడికి కుమారుడు లేడు. ఇన్ని చేసిన తర్వాత ఏమైంది, ఆవిడ ఏం లాస్ అయిపోయిందా? భక్తి కలిగిన దైవ సేవకుని నువ్వు గుర్తించి ఆ సేవకును గౌరవించడం, ప్రేమించడం నువ్వు నేర్చుకుంటే, నేను చెప్తున్నాను, నీకు వచ్చే ఆశీర్వాదం ప్రపంచంలో ఎవరికి రాదు, ప్రపంచంలో ఎవడు ఆశీర్వాదం ఆపలేడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. మనం ఎవరిని అనుసరించాలి, దేవుని వాక్యమును. మనం ఎవరిని అనుసరించాలి, దేవుని పోలికను. మనం ఎవరిని అనుసరించాలి, దేవుని పోలికగా జీవిస్తూ ఆయన వాక్యమునకు లోబడి భక్తి కలిగి జీవిస్తున్న దైవ సేవకులను అనుసరించాలి. అలాగను అనుసరించి దైవ దీవెనలు మనం పొందుకుందుము గాక. దేవుడి ఈ మాటలు మన వెనుకల్లో ఈ మధ్యాహ్నం దీవించి ఫలింపచేయును గాక.